शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। ఈరోజు మనం పూర్వం మనం చేసుకున్నటువంటి సత్సంగాల కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా కొంచెం అడ్వాన్స్డ్గా సబ్జెక్ట్ చెప్పుకుందాం. మనం చెప్పుకోవడానికి ముందు సాధారణంగా మనం ఆధ్యాత్మిక సాధనలో ఆ జర్నీ ఎలా ఉంటుందో అనేటటువంటిది నేను చాలా మాటలు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇప్పుడు కొంచెం సిస్టమేటిక్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది బాగా మనసుకు పట్టించుకున్నట్లయితే తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకోబోయేటటువంటి సబ్జెక్టులోకి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఒక అవకాశం అనేది మనకి వస్తుంది. మొట్టమొదట చాలా మానవ జాతిలో, ముఖ్యంగా భారతదేశంతో పాటుగా ప్రాచీన నాగరికత ఉన్నటువంటి ఏ దేశాలైనా సరే వాటిలో వాళ్ళ 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 సంస్కృతులకు సంబంధించినటువంటి, సంప్రదాయాలకు సంబంధించినటువంటి, మతానికి సంబంధించినటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కూడా ఆ మాత్రం ఈ మాత్రం కొంచెం ఆధ్యాత్మికమైన దృష్టి ఉన్నప్పుడు దాంతో వాళ్ళు ఫాలో అయిపోతారు. ఇది హెరిటరీగా వాళ్ళకి వస్తుంది. అదే భారతదేశంలో మనం ఉన్నాం అనుకోండి, చాలామంది భక్తితో సంబంధం లేకుండా ఎంతో కొంత భక్తి ఉంటుంది, దేవాలయాల దర్శనానికి వెళ్ళిపోతూ ఉంటాము, అట్లాగే నదీ స్నానాలకు వెళ్ళిపోతూ ఉంటాము. పండగల్లో ఆ పండగలకు సంబంధించిన దేవతల్ని ఆరాధన చేస్తూ ఉంటాము, స్తోత్రాలు చదువుకుంటూ ఉంటాం. ఇది మనకి తెలిసినా తెలియకపోయినా, బ్యాక్గ్రౌండ్ తెలియకపోయినా కూడా ఇది మనకి వంశపార్యపరంగా ఏ దేశంలో అయితే మనం పుడతామో ఆ దేశం తాలూకు బ్యాక్గ్రౌండ్ బట్టి మనకి అలవాటు అయ్యి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇట్లా కొంతకాలం ముందుకు వెళ్ళేటప్పటికి ఒక పద్ధతిలో పూజ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఒక పద్ధతిలో పూజ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఆ పూజ చేసుకునే విధానంలో కూడా ఏ దేవతను ఆరాధిస్తే ఏ ఫలితం వస్తుందో అనేటటువంటి ఫలశ్రుతి అనేది ఉంటుంది కదా. దాని మీద ఎక్కువ దృష్టితోనే ఎక్కువ మంది ఈ పూజలు అవి చేస్తూ ఉంటారు. వ్రతాలు కానీ పూజలు కానీ చేస్తూ ఉంటారు. ఎక్కువ మ్యాక్సిమం పర్సంటేజ్ ఫలశ్రుతి మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి ఆ పూజలన్నీ కూడా. ఏదైనా ఏదో భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటారు, మంచి విషయమే కదా అది. ఆ భగవంతుని ఆరాధన చేసే విధానంలో కొంతకాలం క్రమం తప్పకుండా ఒక క్రమశిక్షణతో లోపల బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పుడు కూడా ఒక క్రమశిక్షణతో వాళ్ళు పూజలు అవి చేసుకుంటున్నప్పుడు అనేక దేవతల తాలూకు స్తోత్రాలు చదువుకుంటున్న బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక దేవత మీద వాళ్ళకి ఇష్టం అనేది కలగటం మొదలవుతుంది. అది గణపతి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, దత్తాత్రేయుడు కావచ్చు, హయగ్రీవుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు మిగతా పూజ అంతా చేసుకుంటుండగానే ఏ దేవత అయితే పట్ల ఆకర్షితులు అవుతారో, బాగా ఏ దేవత అయితే మనసు బాగా నచ్చుతుందో ఆ స్తోత్రాలని చదువుకోవడం అనేది ప్రారంభిస్తారు. అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్తారు అన్నమాట. అట్లా కొంతకాలం అట్లాగా స్తోత్రాలు చదువుకోగా ఎప్పుడో కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటప్పటికి ఎవరో పెద్దవాళ్ళతో పరిచయం అవటం. పరిచయం అయిన తర్వాత ఈ దేవతాలకు మంత్రం చెప్పుకుంటే చాలా బాగుంటుంది అనేటటువంటిది ఒకటి వచ్చిన తర్వాత ఈ స్తోత్రాల్లో నుంచి నెమ్మదిగా ఆ మంత్రంలోకి వెళ్తారు. అంటే స్థూలంలో నుంచి నెమ్మదిగా సూక్ష్మంలోకి వెళ్తున్నట్లు, ప్రజ్ఞలోకి ప్రవేశిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. అది వాళ్ళు తెలియకపోవచ్చు. ఆ మంత్ర సాధనలో కొంతమంది తరిస్తారు.
ఈ మంత్ర సాధనలో కూడా మళ్ళా 2 రకాలు ఉంటాయి. 3 రకాలు ఉంటాయి. సత్వగుణం ప్రధానంగా చేసుకునేటటువంటి మంత్ర సాధన ఉంటుంది. రజోగుణ ప్రధానంగా చేసుకునే మంత్ర సాధన ఉంటుంది. తమో గుణ ప్రధానంగా చేసుకునే మంత్ర సాధన కూడా ఉంటుంది. రజోగుణంగా, తమో గుణంగా చేసుకునే మంత్ర సాధనలో ఏముంటుంది అంటే, దాని నుంచి మనకి ఏదో ఒక ఆశ ఉంటుంది. ఒక కోరిక ఉంటుంది. జీవితంలో ఏదో ఒక నెరవేర్చుకోవాలనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దాంతోనే ఈ మంత్ర సాధన అంతా జరుగుతూ ఉంటుంది. అదే సత్వగుణ ప్రధానమైన మంత్ర సాధనలో మంత్రాది దేవతను మాత్రమే ఆరాధించడం ఉంటుంది తప్ప, ఈ మంత్రం చేస్తే నాకేమొస్తుంది అనేటటువంటి భావన ఉండదు. అట్లా కొన్ని జన్మలు గడిచిపోతాయి. గడిచిపోయిన తర్వాత క్రమంగా మంత్ర అనే శక్తి ఉంటుంది కదా! మంత్ర అధిదేవత శక్తి ఉంటుంది. మంత్రశక్తి చాలా గొప్పది కదా! మన మనస్సు కన్నా కూడా మంత్రానికి ఉండే శక్తి చాలా గొప్పది. ఎప్పుడో ఒకప్పుడు ఆ మంత్రశక్తి, మంత్ర దేవత ఎవరైతే ఉంటారో, ఆ మంత్ర అధిదేవత గాని, మంత్రశక్తి గాని అది మనలోకి దిగి రావటం మొదలుపెట్టినా గాని, మనం ఆ శక్తిలోకి నెమ్మదిగా ప్రవేశించడం జరిగినప్పుడు, ఇక ముందున్నటువంటి ఎజెండా అంతా ఉంది కదా! ఈ మంత్రం చేసుకుంటే ఏమొస్తుంది అనేటటువంటి ప్రోగ్రామ్ ఉంది. అందులో నుంచి నెమ్మదిగా ఈ మంత్రం తాలూకు ప్రజ్ఞలోకి, చైతన్యంలోకి మనం వెళ్ళటం జరుగుతున్నది. అంటే మనస్సు దాంట్లో కరగటం మొదలవుతుందనమాట. మనసు దాంట్లో కరగటం మొదలవడం అంటే అర్థం ఏంటంటే, మనసుకి వేరే విధాలకు వెళ్ళకుండా ఆ మంత్రశక్తి మీదే ఉంటుంది. ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్‌లో మళ్ళా ఎవరో ఒక మహాత్ముడు, ఒక పెద్దాయన మనకు పరిచయం అయిన తర్వాత, ఆయన మనకి ధ్యానాన్ని మనకి పరిచయం చేస్తారు. మంత్రం కూడా అయిపోయిన తర్వాత ధ్యానంలోకి వెళ్తాం. ధ్యానంలోకి వెళ్ళేటప్పటికి, యోగంలోకి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుందన్నట్లయితే, ఎవరైనా మన అదృష్టం బాగుండి, ఎవరైనా పెద్దవాళ్ళు, మాస్టర్ గారు లాంటి వారు ఎవరైనా పెద్దవాళ్ళు మనకు పరిచయం అయినప్పుడు, వాళ్ళేం చెప్తారు అంటే, ఈ సృష్టి మొత్తం అంతా ఏదైతే వ్యాపించి ఉన్నదో అదే నీలో ఉన్నది. అదే నువ్వు, నువ్వే అది. దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నించే నాయనా అని చెప్తారు. అంటే అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఆరాధనలు గాని, సగుణ ఆరాధన గాని, సాకారంతో కూడిన ఆరాధనలు గాని, లేకపోతే ఏదైనప్పుడు కూడా మనకన్నా భిన్నంగా చూసేటటువంటిది ఏదైతే ఉన్నదో, అదే మనలో ఉన్న సుమా అనేటటువంటి ఒక భావన అనేది కలగడం మొదలెట్టిన తర్వాత, ఆ ధ్యానం ప్రవేశిస్తుంది. ధ్యానం మొదలుపెట్టగానే మనస్సు ఆహ్, అన్నిటిని దాటి వెళ్ళిపోతుంది అనేది ఉండదు. కళ్ళు మూసుకున్నా కూడా మనసు పరుగులు పెడుతూనే ఉంటుంది. అందుకే పతంజలి యోగ సూత్రాల్లో చిత్తవృత్తి నిరోధం అన్నది చెప్పారాయన మొట్టమొదటి సూత్రాలు. అంటే మనస్సు తాలూకు ప్రవృత్తులు, వృత్తులు చాలా ఉంటాయి కాబట్టి, పంచేంద్రియాలతో కూడా మనస్సు కలిసిపోయి, పంచేంద్రియాలకు లోబడినటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో, అది ఆహ్, కళ్ళాలు లేనటువంటి గుర్రాలు ఇటుపక్క పడితే అటుపక్క వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి, యోగ సాధనలో ఏం చెప్తారు అంటే, పంచేంద్రియాలు అనేటటువంటి పంచగుర్రాల తాలూకు కళ్ళాలు కూడా మనస్సు చేతిలో ఉండటం అనేటటువంటిది. ఈ మనస్సుకి వెనక ఉండేటటువంటిది బుద్ధి గాని, లేకపోతే భగవత్ చైతన్యం గాని, దానికి అనుగుణంగా మనస్సు పనిచేయడం అనేది జరగాలన్నట్లయితే, ధ్యానంలో మనకి ఆ ఏకాగ్రత అనేటువంటిది సిద్ధించినప్పుడు, మనస్సు క్రమక్రమంగా కరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందన్నట్లయితే, ఈ మనస్సు బుద్ధి పక్క మళ్ళుతుంది. అప్పుడు నిజమైనటువంటి ఒక ధ్యాన ప్రక్రియలోకి మా మనసు ప్రవేశించిన తర్వాత, అక్కడి నుంచి కొన్ని అక్కడి నుంచి కొన్ని స్టేజెస్ మనకి స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి మొదలవుతాయి. అంటే యోగంలోకి మన యోగాభ్యాసంలో నుంచి నిజమైనటువంటి యోగ జీవితం గాని, ఆధ్యాత్మిక జీవితం గాని మనకి ప్రారంభమవుతుంది. ప్రారంభమైనప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఆరోగ్యంగా ఉన్నాం మనం బాగుండింది. తర్వాత అనుకోకుండా మనకేదైనా అనారోగ్యం వచ్చిందనుకుందాం. అంటే నెగెటివ్ ఎగ్జాంపుల్ అయినా సరే మనకి అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత మామూలుగా కొంచెం ఓల్డ్ జనరేషన్ డాక్టర్స్ అన్నట్లయితే, ఈ వ్యాధి ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? అనేటటువంటిది ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఈ వ్యాధి రాకుండా ఉండాలన్నట్టయితే ఏం చేయాలి? అనేటటువంటిది ఆహార నియమాలు గాని, మిగతావన్నీ. యోగా వాళ్ళైతే యోగాసనాలు, ప్రాణాయామాలు. ఆయుర్వేదం డాక్టర్లయితే కొన్ని రకాలైనటువంటి మూలికలు, ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి వాటిని మనకు పంపుతారు. అప్పుడు నిజంగా ఇందులో 2 రకాలైనటువంటి మనుషులుంటారు. ఒక రకం ఏంటన్నట్లయితే వాడిచ్చిన మాత్రలు వేసుకొని, వాళ్ళకి తోచింది తింటూ వాళ్ళకి నచ్చిన వాడిచ్చిన మాత్రలు వేసుకుంటూ, దీంతోనే ఆరోగ్యం బాగైపోతుంది అనేటటువంటిది ఒకటుంటుంది. అనారోగ్యం ఎందుకొచ్చింది? ఏ శరీర భాగంలో వచ్చింది? ఇది రావడానికి కావాల్సిన కారణం ఏంటి? ఇది పోవాలంటే ఏం చేయాలి? ఆహార నియమాలు ఎట్లా పాటించాలి? దైనందిన జీవితాన్ని ఎట్లాగా మార్చుకోవాలి? ఎలాంటి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని చేసుకోవాలి? క్రమక్రమంగా ఇనీషియల్ స్టేజెస్‌లో మందులు వాడినప్పుడు కూడా
తర్వాత మందులు వాడకుండా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఎలా రావాలనేటటువంటి సైన్స్ తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేశారనుకోండి. ఆ ముందు ఉన్న వాళ్ళకన్నా కూడా వీళ్ళకి వేగంగా ఆ రోగాలనేటివి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కూడా గురువు ఏదైనా ఒక ధ్యాన ప్రక్రియ చెప్పినప్పుడు, ఆ ధ్యానం చేసుకుంటూ పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళలోనే కొంతమందికి ఈ శరీర నిర్మాణం అంటే ఏంటి? ఈ శరీరం ఎలా నిర్మాణం అయింది? ఈ మనస్సు అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? అహంకారం అంటే ఏంటి? తర్వాత ఈ కంటికి కనిపించే భౌతిక శరీరం వెనక ఉండేటువంటి శక్తి, ద ఫోర్స్ అంటాం ఇంగ్లీష్‌లో మనం. ఇంగ్లీష్ వైటల్ ఫోర్స్ అంటాం మనం. అది పనిచేస్తున్నందువల్ల కదా మన శరీరంకి కదలికలు వస్తున్నాయి. దీని వెనక మనస్సు అనేది ఉంది. మనస్సు అనేది సంకల్పాలనేవి లేనప్పుడు ఈ శక్తి కూడా ఏం చేయలేదు. ఈ మనస్సు అనేది ఏంటి? ఈ మనస్సు ఎందుకు ఇన్ని రకాలుగా పనిచేస్తుంది? మనస్సు కన్నా వెనక ఏమున్నది? ఇట్లాగా అంతర్ముఖంగా వెళ్ళటం కోసం ధ్యానంలో కొంతమంది ప్రయత్నం చేస్తారు. వీళ్ళు మిస్టిక్స్ అంటారు. అంటే మనలో ఏమున్నది? అంటే మొత్తం అంతా ఏదైతే వ్యాపించి ఉన్నదో, అదే మనలో కూడా ఉన్నది కాబట్టి, మనలో ఉన్నటువంటి ఈ ప్రజ్ఞ అనేది ఎలా పనిచేస్తుంది? మన కంటిలోంచి ఎట్లాగా అది ఒక దృష్టిగా, చూపుగా బయటకు వస్తుంది. మనలోంచి వాక్కుగా ఎలా అది బయటకు వస్తుంది? మనలో ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు ఎలా నడిపించబడుతున్నాయి? హృదయ స్పందనలు మనలో ఎట్లా జరుగుతున్నాయి? మనం ఏ పని చేస్తున్నప్పుడు కూడా అదంతా మనం ఆర్గనైజ్ చేసుకున్న ప్రోగ్రామ్ కాదు కాబట్టి, ఈ ప్రోగ్రామ్ అంతా తల్లి గర్భంలో ఉంటుండగానే క్రియేట్ చేయబడిన తర్వాత మనం బయటకు వస్తాం కాబట్టి, ఇదంతా ఈ లోపల ఉన్న ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్ అంటారు దీన్ని ఇంగ్లీష్‌లో. అంటే ఈ మా పైన ఎలాగైతే ఒక ప్రపంచం అనేది, ఒక రాజ్యాంగం అనేది, ఒక ప్రభుత్వం అనేది పనిచేస్తూ ఉంటుందో, మన లోపల కూడా ఒక ప్రభుత్వం అనేది, ఒక రాజ్యాంగం అనేది పనిచేస్తూ ఉంటుంది. బాహ్య ప్రపంచంలో అయితే మన ఆఫీసర్స్ అంటాం మనం. మన లోపల అన్నిట్లయితే మనం దేవతలని చెప్పి మనం పిలుస్తాం. ఒక ప్రజ్ఞకి ఒక దేవతగా మనల్ని వాళ్ళు సింబలైజ్ చేసి మనలో ఇచ్చారు. ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్ అంటే అర్థం ఏంటంటే, ఆ లోపల ఉండేటటువంటి ప్రపంచంలో ఏ దేవతలు ఏ ఏ రకాలుగా పనిచేస్తుంటే మనం ఎలా జీవించగలుగుతున్నాం అనేటటువంటి భావన కలిగినప్పుడు, నెమ్మదిగా ఏమవుతుందన్నట్టయితే ఆ ప్రజ్ఞలోకి మనకి ప్రవేశం రావడానికి అవకాశం దొరుకుతుంది. అంటే ముందు ఆ ప్రశ్న మనకు రావాలి. ఏదైనా కూడా ప్రశ్నలో నుంచే సాధన అంతా పుడుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలు రాకుండా అట్లాగే ఉండిపోతే స్తబ్దంగా మనిషి ఉండిపోతాడు తప్ప, ఉపనిషత్ సాంప్రదాయం చూసుకున్నట్లయితే తనయుడికి కొడుక్కి ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. తండ్రిని అడుగుతాడు. తండ్రి నువ్వు ధ్యానం చేయి ఒకసారి అంటాడు. ఆ ప్రశ్న అనేది ఆ సమాధానం కొడుక్కి దొరుకుతుంది. మళ్ళా ఇంకొక ప్రశ్న కొడుక్కి వస్తుంది. మళ్ళా తండ్రిని అడిగితే మళ్ళా ధ్యానం చేయి కళ్ళు మూసుకొని అంటే దానికి సమాధానం దొరుకుతుంది. అట్లాగా తండ్రి ఏమి సమాధానాలు చెప్పకుండానే కొడుకు ప్రశ్న వేయంగానే తండ్రి "ఓ కళ్ళు మూసుకొని ధ్యానం చేయని చెప్పేటప్పటికల్లా ఆ ధ్యానంలో సమాధానం దొరుకుతుంటుంది. అంటే అర్థం ఏంటంటే మనం ఏదన్నా ఏదన్నా మనకి ఒక సమస్య వచ్చినప్పుడు గానీ, లేదన్నా ఏదైనా ఒక సందేహం వచ్చినప్పుడు గానీ, అది గబుక్కుని బయట వాటిల్ని అడిగి అంటే మన గైడ్ పుచ్చుకొని అంటే మన స్టూడెంట్స్‌ని దృష్టిలో పెట్టి చెప్పాలన్నట్లయితే టెక్స్ట్ బుక్ మొత్తం అంతా చదువుకొని ఆన్సర్‌లు రాసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సబ్జెక్ట్ అర్థం చేసుకొని. గైడ్ దగ్గరికి పెట్టుకొని, ఆ గైడ్‌లో ప్రశ్నకు సమాధానం మాత్రమే బట్టి ఆన్సర్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా అయితే ఉంటుందో, మనలో కూడా ఏదైనా ఒకటొచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ఆ సమస్యకి పరిష్కారం అనేటటువంటిది అక్కడే దానికోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు, క్రమక్రమంగా మనం అంతర్లోకాల్లోకి లోపలికి వెళ్ళడానికి మనకు కొంచెం అవకాశం అనేది దొరుకుతుంది. ఇక్కడ మనసుకి సంబంధం చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనసు పెరిగిన తర్వాత గాని ఈ స్థితి మనకు సాధ్యం కాదు. అట్లా మనం యోగంలోకి వస్తాం. అట్లా యోగంలోకి వచ్చిన తర్వాత మన లోపల ఏమున్నదో తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసినప్పుడు, దానికి ద్వారాలు తెరుచుకోవాలంటేనే మనకి పెద్దలేం చెప్తారంటే, దాని ద్వారాలు తెరుచుకోవాలంటే పెద్దలేం చెప్తారంటే, కళ్ళు మూసుకొని జరుగుతున్న శ్వాసల మీద మనస్సు పెట్టి, ఆ శ్వాసలో నెమ్మదిగా మనస్సు కలుగుతున్నటువంటి స్థితిలో, తర్వాత నెమ్మదిగా హృదయ స్పందనల మీద కూడా మనస్సు పెట్టి, హృదయ స్పందన ఎట్లా జరుగుతున్నాయో అనే దాని మీద మనస్సు పెట్టి, క్రమంగా మనస్సు హృదయ స్పందనలకి తాలూకు ఒక మ్యూజిక్ అంటాం మనం దాన్ని. అంటే ఒక చాలా మంచి ఒక గాయకుడు, ఒక గాయని గాని చక్కగా మంచి పాటలు పాడుతున్నప్పుడు, ఎంత శ్రావ్యంగా వాళ్ళు గానం చేస్తున్నప్పుడు, ఎంత తన్మయత్వం అనేది మనకొస్తుందో, అదే తన్మయత్వం గాని, అదే పారవస్యం గాని, అదే తాదాత్మ్యత అనేటటువంటి స్థితి గాని మనకి హృదయ స్పందనల మీద మనసు పెట్టినప్పుడు, ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనం మనసు పెట్టినప్పుడు, ఒక మంచి గాయని పాటలు పాడుతున్నప్పుడు ఎలాంటి ఆనంద స్థితి మనకు కలుగుతున్నదో, ఎట్లా మన మనసు ఆ గానంలో కరిగిపోతుందో, అదే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనసు పెట్టినప్పుడు గాని, హృదయ స్పందనలు వింటున్నప్పుడు గాని,
మనసు ఉన్నప్పుడు కానీ అదే స్థితి మనకు కలగాలి. అంటే ఆ మ్యూజిక్‌ని లోపల ఉండేటటువంటి తాళలయాత్మకమైనటువంటి ఆ సంగీతాన్ని అది సంగీతంగా మనం వినాలి. దాన్ని సాధన అనుకోకూడదు. మనం ఒక ప్రోగ్రామ్డ్‌గా ఇప్పుడు కళ్ళు మూసుకోవాలి. ఓంకారం 3 సార్లు చేయాలి. ఉచ్ఛ్వాస, నిశ్వాసాల మీద మనసు పెట్టాలి. ఇట్లాగా ప్రోగ్రామ్డ్‌గా మనం చేయకూడదు. చేస్తే ఆ ప్రజ్ఞలోకి మనకి ప్రవేశం రాదు. అందుకే నేను చాలా మాటలు చెప్తుంటా. ప్రేయర్‌కి ప్రిపేర్ అయినప్పుడు కూడా కొంతమంది సరిగ్గా 6 గంటలకి అలారం పెట్టుకొని ప్రిపేర్ అవుతారు. లేతే పక్కాడు ఓంకారం చేస్తే అమ్మో! 6 గంటలు అయిపోయింది కదా! అని చెప్పి గబగబా వచ్చి ప్రేయర్‌లో కూర్చుంటూ ఉంటారు. ఎక్కడో గంట కొడితే అమ్మో! గంట కొట్టేసిందిరా అని ప్రేయర్‌లో వచ్చి కూర్చొని ఉంటారు. ఆ ప్రిపరేషన్స్ ప్రేయర్‌కి, ధ్యాన్‌కి ఆ ప్రిపరేషన్స్ కుదరవు. ఎందుకంటే ప్రేయర్‌కి గాని, ధ్యానానికి గాని, సాధనకి గాని కూర్చుంటున్నప్పుడు దాన్ని చాలా ఎర్లీగా, చాలా ముందుగా వచ్చి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మన తాలూకు ఇంద్రియాలను గాని, మనస్సును గాని, మనల్ని మనం గాని దాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి ఒకసారి. దాన్ని బాడీలో ఉండేటటువంటి మొత్తం ఉండేటువంటి అన్ని పట్లు కూడా పోయేటట్టుగా చాలా జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవాలి. కొన్ని బ్రీతింగ్స్ తీసుకోవాలి. శ్వాసలను క్రమబద్ధం చేసుకోవాలి. హృదయ స్పందనలను క్రమబద్ధం చేసుకోవాలి. మనసుని తేలిక చేసుకోవాలి. శరీరంలో ఎక్కడ ఏ రకమైన పట్టు లేకుండా చూసుకోవాలి. అంత ప్రిపరేషన్ అయిన తర్వాత మాత్రమే ధ్యానంలో కూర్చోవాలి. ఆ ప్రిపరేషన్ అయిన తర్వాత మాత్రమే ప్రేయర్‌లు చేసుకోవాలి. సాధారణంగా మనం ఏం చేస్తాం 6 గంటల ప్రేయర్ అనంగానే 6 గంటల ప్రేయర్ అనంగానే గబగబా 2 నిమిషాల దాకా, 6, 5 నిమిషాల దాకా ఫోన్‌లో మాట్లాడుకుంటూ తర్వాత ఎవరైనా ఓంకారం అనంగానే గబగబా వచ్చి ప్రేయర్‌లో కూర్చుంటాం. మధ్యలో జాయిన్ అవుతూ ఉంటాం. దానివల్ల ఉపయోగం లేదు. నేను చాలా మాటలు చెప్పాను మీకు మన సత్సంగాల్లో. కనీసం 10 నిమిషాల ముందులో అయినా సరే, ధ్యానానికైనా సరే, ప్రేయర్‌లో అయినా సరే ఖచ్చితంగా 10 నిమిషాల ముందు కూర్చొని ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత ప్రేయర్‌లోకి వెళ్తే ఆ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా లోపలికి వెళ్ళడానికి మనకి ప్రవేశ ద్వారాలు అవే గాబట్టి. ఇవి గాబరాగా వచ్చేసి కూర్చుంటే ఎళ్ళవు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాగ ఎప్పుడైతే ఈ సాధనలో ముందుకెళ్ళిన తర్వాత ఒకే ఒక సూచన మనకెలా లభిస్తుందంటే, ఆ ధ్యానం అయ్యేటప్పటికి, ఆ ప్రేయర్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా మనసు ప్రశాంతంగా ఉండాలా, శరీరం తేలిక పడాలా, తర్వాత మనకు తెలియకుండా చాలా సేపు శ్వాసలు జరగకపోయినా కూడా మనకి ఆయాసం రాకుండా మంచి స్థితిలో మనం ఉండగలగాలి. ప్రేయర్ గాని, ధ్యానం గాని, ప్రాణాయామాలు గాని అయ్యేటప్పటికి మన శరీరం ఒక రకమైనటువంటి శక్తిని పొందాలి. శక్తి వచ్చిందనుకుంటే రాదది. వచ్చిందనుకుంటే అది మన మనసుతో మనం సరిపెట్టుకోవడమే అది. అది కావాలి. ముఖ్యంగా మానసికమైన సమస్యలు గాని, ఆరోగ్యపరమైన సమస్యలు గాని, ఏ రకమైన సమస్యలు గాని ప్రతిరోజు ఎవరైతే ధ్యానం చేసుకుంటూ ఉంటారో, ప్రాణాయామాలు చేసుకుంటూ ఉంటారో, ప్రేయర్ చేసుకుంటూ ఉంటారో క్రమక్రమంగా ఆ సమస్యలను హ్యాండిల్ చేయగల ఈజ్ అనేటటువంటిది మనకి చేతవుతుంది. దాన్ని యోగ కర్మసు కౌశలం అంటాడు శ్రీకృష్ణుడు. ఇవన్నీ కూడా బండ గుర్తులు యోగంలోకి వెళ్ళేటప్పటికి. ఏదో రకంగా మనం ఒక సిలబస్‌గా పూర్తి చేసుకుంటే ఈ పనులు సాగవు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్‌లోకి మనం వెళ్ళిన తర్వాత లోపల ఏం జరుగుతున్నదో అనేది మనకు తెలిసిన తర్వాత నేను చాలా మాటలు చెప్పాను దీనికి. అట్లా ఎలా ఇన్నర్ స్కానింగ్ అంటే ఏంటి? పాదాల దగ్గర నుంచి తల వరకు, తల దగ్గర నుంచి పాదాల వరకు మైండ్‌తో ట్రావెల్ చేయడం అంటే ఏంటి? ఏ శరీర భాగాల దగ్గర అనారోగ్యం ఉంటుందో అక్కడ మనస్సు పెట్టడం అంటే ఏంటి? అక్కడ కొంతసేపు ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు తీసుకోవడం అంటే ఏంటి? సూర్యరశ్మిని, సూర్యకిరణాల్ని మనం ఆ శరీర భాగాల్లోకి ఆవాహన చేసుకొని, ఆ శరీర భాగం మీద మనస్సు కొంతసేపు పెట్టిన తర్వాత ఎట్లాంటి హీలింగ్ మెకానిజం అనేది మనలో డెవలప్ అవుతుంది. ఆటో హీలింగ్ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సూర్యరశ్మిని, సూర్యకిరణాల్ని మనం ఎట్లాగా ఆధారంగా చేసుకొని సాధన చేసుకోవచ్చు అని చాలా మాటలు నేను మీకు చెప్పాను కాబట్టి, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్‌లో ఇదంతా ఇంట్రడక్షన్ అంతా మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే, యాక్చువల్‌గా ఈరోజు మనం ఒక నెక్స్ట్ డైమెన్షన్‌లోకి మన టీచింగ్ వెళ్ళబోతున్నది. ఆ నెక్స్ట్ డైమెన్షన్ మీకు అర్థం కావాలంటే ఇంట్రడక్షన్ కావాలి. అంటే ముందు ఇనీషియల్‌గా మనం ఇల్లు అలుక్కోవడం అంటాం కదా మనం. ఇనీషియల్‌గా మన ఈ స్టెప్స్ అన్నీ సక్సెస్‌ఫుల్‌గా మనం అయినప్పుడు ఎలాగైతే ప్రతి ఎగ్జామినేషన్ ఉంటుందో, సిలబస్ అంతా అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత పూజ అంతా అయిన తర్వాత ఎగ్జామినేషన్ లాగా మనకుంటుంది. అంటే ఎవరు పరీక్షలు పెట్టరు. మనకే తెలుస్తుంటుంది. ధ్యానం ప్రాణాయామాలు చేసిన తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది. సక్రమంగా వెళ్తుందా లేదా ప్రాణాయామాలు అనేటువంటివి తెలుస్తాయి. ధ్యానం చేసిన తర్వాత ధ్యానం సక్రమంగా జరుగుతుందా లేదా అనేది మనం వెరిఫై చేసుకుంటూ ఉండాలి. ప్రేయర్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ప్రేయర్ చేసాం అనేది పాయింట్ కాదు ఇక్కడ. 50 సంవత్సరాలు ప్రేయర్ చేసాము, 20 సంవత్సరాలు ప్రేయర్ చేసాము అంటే ఆ రికార్డ్ చూసే పరమ గురు ఎవరు మోసపోరు.
అది మనకే తెలుస్తూ ఉంటుంది ఎట్లా ముందుకు సాగుతుంది అనేది. తెలియాలంటే మనకు మనం ఇంపర్సనల్గా మనం ఏర్పాటు చేసుకుని ఇంపర్సనల్గా మనం ఉండాలి. ఇంపర్సనల్గా ఉండకుండా మనమే మనకు వాక్లేసుకున్న సాధన బాగా జరుగుతున్నది, నాకేవో జరిగిపోతున్నాయి, నాకేవో కనిపించిపోతున్నాయి, నాకేవో వినిపిస్తున్నాయి అంటే చాలా బాగా సాగుతుంది అనుకుంటే అది కుదరదు సాధనలో. అది అంతా వేరు, సాధన వేరు. సో ఈ ప్రాసెస్లో ముందుకు వెళ్ళిపోతున్నప్పటికీ అప్పుడు మనలో ఉండేటువంటి కొన్ని ప్రజ్ఞలు, ముఖ్యంగా భూమధ్యం దగ్గర ఉండే ప్రజ్ఞ కానీ, సహస్రారం దగ్గర ఉండే ప్రజ్ఞ కానీ, ఆ ప్రజ్ఞలు వికసించినప్పుడు, అంటే చక్రాలు అంటాం కదా, ఆ చక్రాలు ఆజ్ఞా చక్రం అంటాం కదా, ఆ చక్రాలు అనేటటువంటివి పద్మాలుగా విచ్చుకున్నప్పుడు, చక్రములు వేరు, పద్మములు వేరు, మనం చాలా మాటలు చెప్పుకున్నాం. ఈ చక్రాలు అనేటటువంటివి ఇలా తిరుగుతుంటాయి. ఈ చక్రం అనేది షేప్ లో కనిపించకపోయినా అది ఒక విరల్పూర్ల ఎనర్జీ అలా చక్రాకారంలో తిరుగుతూ ఉంటుంది అనమాట. అది క్రమంగా క్రమంగా ఒక పద్మంగా విచ్చుకోవడం మొదలెట్టిన తర్వాత మన లోపల ఉన్నటువంటి ప్రజ్ఞలకి, బయట విశ్వంలో ఉండేటువంటి ప్రజ్ఞలకి మధ్య ఒక కాంటాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది మనం చెప్పుకోబోయేదానికి ఇప్పుడు ఈ ఏ పాయింట్ అయితే నేను మీకు చెప్పానో ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు మనం చెప్పుకున్న అంతా ఏంటి తెలుసా? ఇదంతా ప్రిపరేషన్. ఇప్పుడు ఏం చెప్పాను నేను మీకు? ఎప్పుడైతే భూమధ్యం దగ్గర కానీ, సహస్రారం దగ్గర కానీ ప్రజ్ఞలు అనేవి మేల్కొంటాయో, అక్కడ పద్మం అనేది మేల్కొంటుందో, పద్మం అనేది విచ్చుకుంటుందో, అప్పుడు మనలో ఉన్నటువంటి జీవాత్మకి, జీవుడికి, మనలో ఉండేటువంటి ప్రజ్ఞలకి, మన బయట ఉండేటటువంటి మహావిశ్వంలో ఉండేటటువంటి ప్రజ్ఞలకి మధ్య అనుసంధానం అనేది మొదలవుతుంది. అది యోగానికి పరమావధి. మనకి బయట అంతా మొత్తం స్పేస్ అంతా వ్యాపించి ఉంటుంది. చోటు అంటాం మనం, ఆకాశం అనుకోండి, ఇలా చోటు అనుకోండి, మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. అదే స్పేస్ మనలో కూడా ఉంటుంది. బయట ఉండే స్పేస్కి, లోపల ఉండే స్పేస్కి మధ్య మనం ఉంటాం. మనం అంటే మనస్సుగా ఉంటాం. నేను అనే ప్రజ్ఞగా ఉంటే ఇబ్బంది లేదు, కానీ నేను అనే ప్రజ్ఞ పేరుతో ముసుగులో మన మనస్సు ఉంటుంది. అదే ప్రతిబంధకం. సో బయటంతా అదే ఉంది, లోపలంతా అదే ఉంది. ఈ నేను అనేటటువంటిది ఏదైతే నేను అంటే అయామని పెద్ద నేను గురించి చెప్పుకోవట్లేదు. నేను అనే మన మనస్సునే మన నేను అని పిలుచుకుంటాము, దాన్ని ఫాల్స్ అయామ్ అంటాం. అది కరిగిపోతే తప్ప ఈ లోపల ఉండేదానికి బయట దానికి సంధానం అనేది కుదరదు. దీనికే యోగ విద్య అనేటటువంటిది పుట్టింది. మాస్టర్ గారు ఇంగ్లీష్లో చక్కగా ఏమంటారు తెలుసా? యు ఆర్ నథింగ్ బట్ స్పేస్ అవుట్ సైడ్ అండ్ స్పేస్ ఇన్సైడ్ అంటారు మాస్టర్ గారు, ఈకే గారు. యు ఆర్ నథింగ్ బట్ స్పేస్ అవుట్ సైడ్ అండ్ స్పేస్ ఇన్సైడ్ అంటారు. నువ్వంటే ఏంటి అంటే బయట ఉన్న స్పేస్ నువ్వే, లోపల ఉన్న స్పేస్ నువ్వే. అంటే నువ్వంటే స్పేసే సుమా అని చెప్తారు. అన్ని ధ్యానాల్లో కూడా చాలా గొప్ప ధ్యానం అనేటటువంటిది ఇది. మిగతా ధ్యానాలన్నీ కూడా ఈ ధ్యానంలోకి తీసుకెళ్ళడం కోసం పనిచేస్తాయి తప్ప అన్ని ధ్యానాలు కూడా ఈ ధ్యానం తర్వాతే వస్తాయి. మనం అంటే ఏంటి? స్పేస్ అవుట్ సైడ్ అండ్ స్పేస్ ఇన్సైడ్. అందుకే మనం ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు సాధారణంగా చాలా మాట లాస్ట్ టైం కూడా నేను చెప్పాను 1 month క్రితం, నాకు బాగా గుర్తు. ప్రాణాయామం చేస్తున్నప్పుడు గాలి మన లోపలికి తీసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలన్నట్లయితే మొత్తం ముక్కులో నుంచి ఈ ముక్కురంధ్రాల్లోంచి గాలి పీల్చుకున్నాం అనే భావన కాకుండా మొత్తం స్పేస్ లో నుంచి మన శరీరం మొత్తం అంతా గాలి తీసుకుంటున్నట్టుగా మనం చాలా ప్రశాంతంగా చేయాలి. సౌండ్ ప్రొడ్యూస్ చేయకుండా చేయాలి. చాలా ప్రశాంతంగా, అంటే ఒక వేవ్ లాగా చక్కగా ఒక మలయ మారుతూ అంటాం కదా, అలా చక్కగా ఆ గాలి అంతా కూడా మనలోకి మన మొత్తం శరీరం మొత్తం తీసుకున్నట్టుగా అనుకుని మళ్ళీ గాలంతా మనం నిశ్వాసంగా బయటకు వదులుతున్నప్పుడు అంత ఆనందంతో, అంత ఈజుతో, అంత ప్రసన్నంగా చక్కగా గాలంతా బయటకు వదలాలి. అంటే వ్యాపించున్నటువంటిది అంతటినీ మనలో తీసుకుంటున్నాము. మళ్ళీ నిశ్వాసం ద్వారా మొత్తం అంతట్లో కూడా మనం వ్యాపిస్తున్నాం. ఇది ప్రాక్టీస్ చేయాలి. చాలా ప్రశాంతంగా ప్రాక్టీస్ చేయాలి. ఎంత అంటే బాగా చెమటలు పట్టినప్పుడు మనం ఒకసారి ఏదైనా ఒక చల్లని పెద్ద చెట్టు ఉన్నప్పుడు, ఆ చెట్టు కింద మనం కూర్చుంటున్నప్పుడు ఒక చల్లని గాలి మన మించి వెళ్తున్నప్పుడు, చెమట పట్టి ఉంటుంది కదా బాడీ అంతా, ఆ చల్లని గాలి మన మీద నుంచి వెళ్తున్నప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో మనస్సుకి.
ఆ భావన ఒకసారి మీరు చేసుకున్నప్పుడు లేదనుకోండి, వేసవికాలం ఉందనుకుందాం. అలసిపోయి వచ్చాం మన ఇంటికి. బాగా చెమటలు పట్టేసుంటాయి. బట్టలన్నీ పడేసేసి శుభ్రంగా బాత్రూంలోకెళ్ళి శుభ్రంగా చల్లనీళ్ళు శుభ్రంగా స్నానం చేసామనుకోండి. చల్లనీళ్ళు శుభ్రంగా మనం స్నానం చేసిన తర్వాత ఒకసారి ఆ ఫీలింగ్ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఎంత అంటే నిస్త్రాణ అంతా పోతుంది. నిస్సత్వం అంతా పోతుంది. నీరసం అంతా పోతుంది. ఒక రకమైనటువంటి శక్తి మనకి ఎనర్జీ మనకు వచ్చినట్టుగా రిఫ్రెష్ అయిపోతాం మనంతా కూడా. ఆ ఫీలింగ్ తెచ్చుకొని మీరు అర్థం చేసుకుంటే లేదు. హిమాలయ పర్వతాలకెళ్ళి మంచు పర్వతాలను చూస్తున్నాం. పెద్ద పెద్ద మైదానాల్లోకి వెళ్ళిపోయి మొత్తం అంతా మన చుట్టుపక్కల అంతా కూడా అద్భుతమైనటువంటి ఆకుపచ్చ తో కూడిన రంగుతో కూడినటువంటి మొత్తం మీద మొక్కలున్నాయి. తర్వాత గ్రీనరీ అంతా ఉన్నది. మంచి మంచి చెట్లు ఉన్నాయి. అక్కడ మనం కూర్చున్నాం, చల్ల గాలి వేస్తుంది అనుకోండి. అప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ ఫీలింగ్ అంతా మన మనసులోకి తెచ్చుకున్నప్పుడు ఏమవుతున్నట్లయితే అట్లాగా మనం గాలిని లోపుకి తీసుకోవాలి. అట్లా మనం గాలిని బయటకు వదలాలి. అది నిజమైన ప్రాణాయామం అన్నమాట. అట్లాంటి ఒక బ్యాక్‌గ్రౌండ్‌ని ప్రతిరోజు మనం కల్పించుకుంటున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏదైతే మనం ప్లెంటీ ఆఫ్ ప్రాణ అని చెప్పి మనం సివి గారి ప్రేయర్‌లో అనుకుంటామో, ఆ ప్రాణశక్తి అనేది మనలోకి క్రమంగా రావటం మొదలవుతుంది. మనలో ఉండేటటువంటి ఏదైతే లేదో అదంతా బయటకు వెళ్ళిపోతుందనేది నెగెటివ్ అప్రోచ్ అది. మనలో చాలా మంది అనుకుంటాం నెగటివిటీస్ అన్ని కూడా బయటకు వదిలిపెడుతున్నాం అని. నెగటివిటీస్ బయటకు వదిలిపెడతాం అని ఎందుకు అనుకోవాలి మనం? నెగటివిటీస్ బయటకు వదిలిపెడితే పక్కోడు పీల్చుకోవాలా అవి? అది ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ టీచింగ్. మామూలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. పాజిటివ్ ఎనర్జీ అంతా లోపలికి తీసుకుంటున్నట్టు, మనలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నట్టు మనం ఒక భావం చేయమని మనం చెప్పుకుంటాం మామూలుగా. ప్రాణాయామం క్లాస్‌లో చెప్తారు. మనలో నెగిటివిటీ అంతా బయటికి వెళ్ళిపోయి స్పేస్‌లోకి వెళ్ళిపోతే మిగతావాళ్ళందరూ పీల్చుకుంటారా అది? అసలు ఆ భావనే కరెక్ట్ కాదు. మనం బయటంతా వ్యాపించున్నటువంటి వాడు విష్ణువు అనండి, నారాయణ అనండి, ఏదైనా పేరు పెట్టండి. ఈ మొత్తం అంతా సృష్టి అంతా వ్యాపించున్నటువంటి వాడిని మనలోకి ఆవాహన చేసుకుంటున్నాము. జీవుడిగా ఎవరైతే మనం ఉంటున్నామో మనంతా కూడా మళ్ళా నిశ్వాసంగా బయటికెళ్ళి మళ్ళీ ఆయనలో మనం కలిసిపోతున్నాం. అదే సమర్పణ బుద్ధి అంటే. సమర్పణ బుద్ధి అంటే ఏదో సమర్పణ చేసుకోవడం కాదు. మనల్ని మనం సమర్పణ చేసుకోవటం. ప్రతి ప్రాణాయామంతోనూ కూడా మనం ఈ సాధన చేసుకోవచ్చు. ఎంత ఒంట్లో బాగాలేకపోయినా, ఎంత నీరసంగా ఉన్నా, కదలలేని స్థితిలో ఉన్నా, ఏది లేకపోయినా ఈ సాధనకి ఎప్పుడూ ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఎవరికి ప్రాబ్లం ఉండదు. పడుకొని కూడా ప్రశాంతంగా గాలంతా తీసుకుంటూ, గాలంతా బయటకు వదులుతూ చేస్తూ ఉండాలి. ఎట్లాంటి సాధన చేసుకుంటున్నప్పుడు ఈ భావంతో మనం సాధన చేసుకుంటున్నాం నాకేం తెలుస్తుంది తెలుసా? మన లోపల ఏమున్నదో బయటంతా యాజ్ ఇట్ ఈస్ అబౌవ్ సో ఇట్ ఈస్ బిలో, యాజ్ ఇట్ ఈస్ వితౌట్ సో ఇట్ ఈస్ వితిన్, యాజ్ ఇట్ ఈస్ గ్రేట్ సో ఇట్ ఈస్ స్మాల్. ఏదంతా పెద్దగా ఉందో అదే చిన్నగా మనలోనే ఉంది. ఏది మనకన్నా బయట అనుకుంటున్నామో అది మనలోనే ఉంది. ఇప్పుడు మనలోంచి బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒక్కసారి నెమ్మదిగా ప్రజ్ఞ అనేది వికసించడం మొదలు పెడుతుంది. మొగ్గగా ఉన్నటువంటి ప్రజ్ఞ అనేటటువంటిది పద్మంగా వికసించడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందో తెలుసా? మన మనస్సు కూడా వికసించినప్పుడు పర్సనల్ యాటిట్యూడ్లో నుంచి ఇన్పర్సనల్ యాటిట్యూడ్లోకి మనసు వెళ్ళినప్పుడు వ్యక్తిగతమైన ప్రజ్ఞ అనేటటువంటిది క్రమంగా విచ్చుకొని సామూహికమైన ప్రజ్ఞలోకి, విశ్వం తాలూకు ప్రజ్ఞలోకి నెమ్మదిగా అది ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు సూర్యుడు అంటే ఏంటి? చంద్రుడు అంటే ఏంటి? సౌర కుటుంబం అంటే ఏంటి? సృష్టి అంటే ఏంటి? బ్రహ్మ అంటే ఎవరు? విష్ణువు అంటే ఎవరు? ఈశ్వరుడు అంటే ఏంటి? దేవతలందరూ ఎవరు? సృష్టి అనేది ఎలా పరిణామం చెందుతున్నది? అసలు మానవ జాతి కాకుండా హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే కాకుండా ఇంకా బీయింగ్స్ ఎవరైనా ఉన్నారా? మనతో పాటు ఎవరైనా ఉన్నారా ఈ విషయంలో? ఇట్లాంటి భావనలోకి మనస్సు క్రమంగా బయటకు ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఇది అంటే పుస్తకాలు చదువుకుంటే వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా. అది ఒక స్థాయి దాటి ఉపయోగపడదు. మనలో నుంచి రావాలి అన్వేషణ. ఆ భావన మనలోంచి పుట్టి బయటకు రావాలి. పుస్తకాలు చదువుకున్న తర్వాత పుస్తకాలు బాగా బట్టి పట్టేసేసి అదంతా అప్పచెప్పామనుకోండి, దానివల్ల మనకు వచ్చి ఒరిగేదేమీ లేదు. ఏదైనా సరే మనలో నుంచి అది విచ్చుకొని బయటకు రావాలి. మన చుట్టూరా ఏం జరుగుతున్నది,
ఈ సృష్టి అంతా నడుస్తున్నది. ఈ సౌర కుటుంబాలు అంటే ఏంటి? ఇలాంటి ఒక స్టేట్‌లోకి మనందరం కూడా ఇవాళ రేపో ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో కూడా వెళ్తాం. ఆ ప్రశ్న మనలోంచి మొదలైన తర్వాత, ఆ అన్వేషణ అనేది మనలోంచి మొదలైన తర్వాత, ఆ ఇంట్రెస్ట్ అనేది మనలోంచి పుట్టిన తర్వాత అక్కడి నుంచే బ్రహ్మ విద్యలోకి మనకి ప్రవేశం అనేది జరుగుతుంది సుమా. అక్కడికి మనందరం వెళ్ళాలని ఇన్ని సంవత్సరాలు మన ప్రయత్నం. ముఖ్యంగా నా ప్రయత్నం. ఈ మానవ పరిణామ క్రమం అంటే ఏంటి? మానవ పరిణామం తర్వాత ఉండేటటువంటి దేవతల తాలూకు సామ్రాజ్యాలు ఎలా ఉంటాయి? ఈ మధ్యలో మహాత్ములైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు, పరమ గురువులైనటువంటి వాళ్ళు, వాళ్ళు ఈ మానవ పరిణామ క్రమాన్ని ఎలా నడిపిస్తూ ఉంటారు? కొన్ని వేల సంవత్సరాలు మళ్ళా వాళ్ళ శరీరాలు తీసుకుంటూ కూడా మనం అందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళేటట్టుగా తీసుకెళ్లేంత వరకు వాళ్ళు ఎట్లాగా కొన్ని వ్యూహాలతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇదంతా కూడా పరమ గురువుల తాలూకు సామ్రాజ్యం. వ్యక్తిగతంగా మనం, మన కుటుంబాలు, మన చుట్టూరు ఉన్నటువంటి సమాజాలు ఇవన్నీ ఇలా ఉంటూనే ఉంటాయి. దీంతో పాటుగా మానవ పరిణామాన్ని నడిపించేటటువంటి మహాత్ముల తాలూకు సామ్రాజ్యం ఏదైతే ఉన్నదో, పరమ గురువుల తాలూకు ప్రణాళిక ఏదైతే ఉన్నదో, మాస్టర్ చెప్తారు కదా, చాలా మాట రిపీట్ చేస్తుంటాను నేను. దట్ మై ప్లాన్ బి ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్. అంటే నా ప్లాన్ అంటే నా లైఫ్ గురించి నా ప్రణాళిక ఏదైతే ఉందో అది కాదు. డివైన్ ప్లాన్ అంటే ఏదైతే జగత్ ప్రణాళిక, విశ్వ ప్రణాళిక ఏదైతే ఉందో దాంట్లోకి ఎట్లాగా మన జీవితం వెళ్తుంది, ఈ మానవ జన్మకి సార్థకత అనేది ఏంటి అనేటటువంటిది, అట్లాంటి ఒక ఆలోచన మనంతరం మనకు కలిగినప్పటి నుంచి మొదలవుతుంది. దీన్ని అకల్టిజం అంటారు. అంటే బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటిది, అంటే మన చుట్టూ ఉన్నటువంటి దానిలోకి మన ప్రవేశానికి కావాల్సినటువంటి దాన్ని బ్రహ్మ విద్య సాంప్రదాయం అంటారు. మేడం బ్లావాట్స్కీ కానీ, ఆలిసే బెయిలీ కానీ, మాస్టర్ గారు కానీ, మేడం బ్లావాట్స్కీ వాళ్ళు నడిపించినటువంటి మరు మహర్షి మాస్టర్ మౌర్య కానీ, మాస్టర్ కుతుమి కానీ, జ్వాల్కూల్ మాస్టర్ కానీ, వీళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా మన వరకు వచ్చేటప్పటికల్లా మాస్టర్ గారు కానీ వాళ్ళు ఏ ప్రయత్నం చేస్తారా అన్నట్లయితే, నీ జీవితం నీకు ఎలా ఉంటుంది, నీ కుటుంబం నీకు ఎలా ఉంటుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంకో ప్రపంచం ఉన్నది, మనం నడిపిస్తున్న ప్రపంచం ఒకటి ఉండదు. లోపల హృదయ స్పందనలు జరుగుతున్నందువల్ల నువ్వు ఎలాగైతే జీవిస్తున్నావు అనేటువంటిది ఎలాగైతే నీకు తర్వాత తెలుస్తుంది, అది కూడా మనకు తెలియదు కదా. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాడంతా జరుగుతున్నందువల్ల నువ్వు జీవించగలుగుతున్నావు భూగోళం మీద, నీ వల్ల నువ్వు జీవించట్లేదు, వాటి వల్ల నువ్వు జీవిస్తున్నావు అనేది ఎట్లాగైతే మనకు వాళ్ళు పరిచయం చేశారో, అట్లాగే ఈ భూగోళాన్ని కానీ, భూగోళంలో సౌర కుటుంబాల్లో కానీ, సౌర కుటుంబంలోని గ్రహాల్లో కానీ, నక్షత్ర మండలాలు కానీ అన్నిటిని నడిపించేటటువంటి ఒక మహాశక్తి ఏదైతే ఉన్నదో అది ఎలా వ్యక్తం అవుతున్నదో, దానికి దేవతలందరూ కూడా ఆయన కింద ఎట్లాగైతే పనిచేస్తున్నారో, గ్రహ దేవతలందరూ కూడా వాళ్ళ కింద ఎట్లా పనిచేస్తున్నారో ఈ అన్నిటి గురించి తెలిపేదాన్ని బ్రహ్మ విద్య అంటారు, అకల్టిజం అంటారు. మాస్టర్ గారు మొట్టమొదటి మనం చెప్పుకున్నాం కదా, మన పూజలతో మొదలెడతామని చెప్పుకున్నాం కదా. ఆ పూజలతో మొదలుపెట్టిన స్థితిలో నుంచి మంత్ర సాధన దగ్గరికి, ధ్యాన యజ్ఞ యాగాల దగ్గరికి, ధ్యానం దగ్గరికి తీసుకొచ్చి తర్వాత మాస్టర్ ఎక్కడ తీసుకెళ్లారు, మళ్ళీ మాస్టర్ సివి గారి తాలూకు ప్రేయర్లోకి తీసుకెళ్లారు. ఎందుకు మాస్టర్ సివి గారి ప్రేయర్లోకి మనం తీసుకెళ్ళారు? ఇట్ ఈస్ ఎ కాస్మిక్ ప్రేయర్. ఎవరైతే మాస్టర్ సివి నమస్కారము అని అనుకుని కళ్ళు మూసుకొని కూర్చుంటారో వాళ్ళలోకి ఈ విశ్వం అంతా కూడా వ్యాపించినటువంటి ఒక మహాశక్తి ఏదైతే ఉన్నదో అది వాళ్ళలోకి మనలోకి ప్రవేశించి, ఏదైతే మన కుండలిని శక్తి ఏదైతే ఉన్నదో ఈ కుండలిని శక్తి అనేటటువంటిది క్రమక్రమంగా విశ్వం తాలూకు కుండలిని శక్తితో కలిసి ఒకటి అయ్యేటటువంటిది. మానవ జన్మలోనే అమృతత్వాన్ని సాధించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక ప్రేయర్గా పెద్దలు దీన్ని గమనించి ఈ మహావిశ్వాన్ని, దీన్ని కాస్మిక్ ప్రేయర్ అంటాం, అందుకే మా సివి గారి ప్రేయర్ని. ఆ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మనలో ఉండేటటువంటి ఈ ప్రజలన్నీ కూడా అప్రయత్నంగా విచ్చుకుంటాయి సుమా అనేటటువంటిది మన సాధన మార్గంలో ఉండే విశేషం. అది రకరకాల సాధన లేకుండా కేవలం ప్రేయర్తో మాత్రమే మొత్తం అన్ని విచ్చుకుంటాయి సుమా అనేటటువంటిది మనం దాని ప్రాతిపదికగా మన సాధన అనేది ముందుకు మొదలు పెట్టుకుంటూ ఉంటాం. దీంట్లో మనకి గ్రహాల గురించి కొంత తెలియాల్సి ఉంటుంది, రాశుల గురించి కొంత తెలియాల్సి ఉంటుంది, సౌర మండలాల గురించి కొంత తెలియాల్సి ఉంటుంది, నక్షత్ర మండలాల గురించి కొంత తెలియాల్సి ఉంటుంది, సప్తలోకాల గురించి మనం తెలియాల్సి ఉంటుంది, సప్త మహర్షుల గురించి మనం తెలియాల్సి ఉంటుంది. మనకన్నా మొట్టమొదటి నుంచి భారతదేశంలో కానీ ఏ దేశంలో కానీ మొట్టమొదటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి
ఏ జ్ఞానాన్ని అయితే మనకి ఋషులు అనేటువంటి వాళ్ళు మనకు అందించారో అందులోకి పురాణాలు ఇతిహాసాలతో పాటుగా వీటిల్లో కూడా మనం ప్రవేశించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే మాస్టర్ గారు ఒక పక్క రామాయణం, భారతం, భాగవతం లెక్చర్లన్నీ ఇచ్చుకుంటూ ఇంకో పక్క దేవిజ్ఞాన సమాధానం తాలూకు గ్రంథాలు పరిచయం చేస్తూ ముఖ్యంగా అందరికీ కూడా టార్గెట్గా మేడం బ్లావాట్స్కీ పేరు పదే పదే మాస్టర్ గారు చెబుతూ మేడం బ్లావాట్స్కీతో పాటుగా ఆలిస్ బెయిలీ పుస్తకాలను కూడా మాస్టర్ గారు చెబుతూ ఎందుకు మనల్ని అందులోకి తీసుకువెళ్ళారు అన్నట్లయితే మనల్ని వ్యక్తులుగా ఉన్న మనల్ని ప్రజ్ఞలుగా తయారు చేసి ఏ వ్యూహంతో అయితే పరమగురువులు నడుస్తున్నారో ఆ పరమగురువుల తాలూకు మార్గంలోకి మనల్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ శిష్యులుగా మన జీవితాలని కూడా మనం ముందు నడిపించుకుంటూ ఎన్ని జన్మలైనా సరే మనల్ని మనం గుర్తుపెట్టుకుని ఏ ఏ కార్యక్రమం అయితే ఈ జన్మలో మనం చేస్తున్నామో దాన్ని వచ్చే జన్మకి దాన్ని గుర్తుపెట్టుకుని కంటిన్యూ చేస్తూ ఏదైతే మళ్ళీ అవతారం కలికి అవతారం దిగొచ్చేటప్పటికి ఆయనతో పాటుగా కలిసి పనిచేయడానికి కావాల్సినటువంటి ఒక సిబ్బంది, ఒక సైన్యం ఉంటారు కదా, ఆ సైన్యంలో మనకు కూడా భాగస్వామ్యం కల్పించడం గురించే మాస్టర్ గారు ఈ విజ్ఞానం అంతా మనకి ఇచ్చారు. ఆ విజ్ఞానం అంతా భాగవతంలో మనకి చాలా కనిపిస్తుంది. ముఖ్యంగా మాస్టర్ గారు ఇంగ్లీష్ లెక్చర్స్లో బాగా కనిపిస్తుంది ఇదంతా. సెకండ్ డాక్టర్ని చదువుకోలేనటువంటి వాళ్ళు, ఆలిస్ బెయిలీ బుక్స్, జ్వాల్కుల్ మాస్టర్ బుక్స్ చదువుకోలేనటువంటి వాళ్ళు మనం వేసిన 12 వాల్యూమ్స్ చదువుకోండి. చదువుకుంటే అందులో చాలా నేను చెప్పిన వాటి తాలూకు దాని క్లూస్ అన్ని కూడా వాటిలో చాలా ఉంటాయి. ముఖ్యంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ముఖ్యంగా ఏంటన్నట్లయితే స్పిరిచువల్ అస్ట్రాలజీ. మాస్టర్ గారు తెలుగులో రాసిన పుస్తకాల్లో మహాభాగవతం, శంకరాం, పతంజలి యోగ సూత్రాలకి ఎంత గొప్ప స్థానం ఉన్నదో ఇంగ్లీష్లో రాసిన స్పిరిచువల్ అస్ట్రాలజీ అనే పుస్తకానికి అంత స్థానం ఉన్నది. అయితే ఇందులో ఇబ్బంది ఏంటంటే అస్ట్రాలజీ తాలూకు బేసిక్స్ కొంత తెలిసి ఉండాలి, కొంత ఇంగ్లీష్తో కూడా కొంత పరిచయం ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్తో కొంత పరిచయం ఉండాలి. ముఖ్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పరిచయంతో పాటు టెర్మినాలజీతో కూడా కొంత పరిచయం ఉండాలి. అది అందులో ఉన్న కొన్ని ఇబ్బంది. అందుకే నేను ఇవాళ క్లుప్తంగా ఆ డైమెన్షన్ ఎలా ఉంటుంది అంటే రాసుల తాలూకు డైమెన్షన్ ఎట్లా ఉంటుందో, ఏదో రాశిలో మనం పుట్టుంటాం కదా, ఆ డైమెన్షన్స్ ఎట్లా అర్థం చేసుకోవాలి, బ్రహ్మ విద్య పరంగా మాస్టర్ గారు స్పిరిచువల్ అస్ట్రాలజీ పుస్తకం ఎట్లా రాశారు అనేటటువంటిది నేను చాలా క్లుప్తంగా ఈసారి నేను చెప్తాను. ఇది ఇన్ని సంవత్సరాల నుంచి మనం దాదాపు 95 అనుకుంటా, 95, 97 నుంచి కలిసి ఉన్నాం మనం. ఈ పాటికే మన బృందంలో మీరందరూ కూడా అందరూ మన బృందంలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ పాటికి మాస్టర్ గారి తాలూకు పుస్తకాలను చదువుకుని ఉండాలి మీరు న్యాయంగా. 97 అంటే అదో 3 years 23 years జీవితంలో చిన్న విషయం కాదు. కొన్ని వేల పుస్తకాలు చదువుకుని ఉండొచ్చు మనకి బద్ధకం లేకపోతే. ఇంట్రెస్ట్ ఉండడం ఒకటి, బద్ధకం లేకపోవడం రెండు ఉంటాయి అక్కడ. ఇంట్రెస్ట్ ఉండడం అనేది మొట్టమొదటి ఉండాలా, బద్ధకం లేకపోవడం అనేది రెండోది ఉండాలి. ఆ విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస అనేటటువంటి మూడోది ఉండాలి. ఈ మూడు ఉంటే ఇప్పటికైనా పర్వాలేదు. తర్వాత ఇంగ్లీష్ కొంచెం బేసిక్స్ ఆఫ్ అస్ట్రాలజీ ఎవరికైతే తెలుసున్నాయో, ఇంగ్లీష్లో కొంత పరిచయం ఎవరైతే ఉందో అర్థమైనా అర్థం కాకపోయినా రోజుకి 2-3 పేజీలు స్పిరిచువల్ అస్ట్రాలజీ తీసుకుని రోజుకి 2-3 పేజీలు చదువుకోండి. చదువుకునేటప్పుడు ఒకే ఒక కాషన్ నేను మీకు ఇస్తున్నాను. నేను చాలా మాటలు నేను చెప్తుంటాను మామూలుగా. మాకు అర్థమైపోయింది అనే భావన కలగజేసుకోకండి, అహంకారంలో దారితీస్తుంది. అజ్ఞానంతో మనకు ఆ భావన వస్తుంది, మనకు బాగా అర్థమైపోయింది, అహంకారం కాదు అది, అజ్ఞానంతో ఆ భావన మనకు వస్తుంది, దాంట్లో అహంకారం పుడుతుంది, ఇక అర్థం కాదు. ఇప్పటికి నేను ఆ పుస్తకం 4 సార్లు చదువుంటాను. మళ్ళీ నేను చదువుతుంటే మళ్ళీ నాకు మొత్తం అంతా మళ్ళీ కొత్తగా ఉంది. మళ్ళీ ఏ ఫర్ యాపిల్తో మొదలెట్టినట్టుగానే ఉంది. నేను ఇంకొక 10 years పైగా 5 years పైగా మళ్ళీ చదువుకున్నాను అనుకోండి ఆ పుస్తకాన్ని, మళ్ళీ నాకు ఏ ఫర్ యాపిల్ చదువుకుంటుంటాను. అదే నేను పుస్తకం చదువుకోగానే ఇమీడియట్గా నేను ఆ పుస్తకం భలే ఉందండి, మాస్టర్ గారి పుస్తకం అద్భుతంగా ఉంది, ఎంత గొప్పగా రాశారండి ఆ పుస్తకాన్ని మాస్టర్ గారు, అబ్బా ఏం రాశారండి, అద్భుతం అండి అబ్బా అని మొదలెట్టాడు అనుకోండి, వాడికి అర్థం కాలేదు. అర్థమైనటువంటి వాడు ఎంతగానో లోతుల్లోకి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాడు. అర్థమైనటువంటి వాడు దాని సాధనలోకి తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. అర్థం చేసుకున్నటువంటి వాడు అంతకన్నా గుమ్మనగా కామ్గా ఉంటాడు, వ్యక్తీకరించడు.
ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మాకు ఇది ఏదైనా అర్థం కావట్లేదు మీరు చెప్తారా అంటే, అప్పుడు నాకు తెలిసింది చెప్పి నాకు ఇంతవరకు అర్థమైంది నీకు చెప్తున్నానని చెప్తాడు. ఇదే ఫైనల్ అని చెప్పడు. ఇదే ఫైనల్ మాస్టర్ గారు అంటే ఇదే అని చెప్పడు ఎవడు. జ్వాలకులు గారు అంటే ఇంతే, సివి గారి పేరు అంటే ఇంతే అని చెప్పడు. నాకు ఇంతవరకు అర్థమైంది చదువుకున్న దాంట్లో అంతా చెప్తున్నాను నాయన, నువ్వు కూడా ప్రయత్నం చేయని చెప్తాడు. అది వినయంతో కూడినటువంటి పుస్తకాలు చదువుకోవడం అంటే అది. సో నేను ఒక సలహా ఇస్తున్నాను. ఎవరైతే ఇంగ్లీష్ చదువుకోగలుగుతారో, ఎవరైతే ఈ ఇంట్రెస్ట్ నేను చెప్పిన ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు స్పిరిచువల్ అస్ట్రాలజీ పుస్తకాన్ని తీసుకుని జన్మంతా రోజుకి 2 పేజీలు 3 పేజీలు జన్మంతా చదువుకుంటూ ఉన్నాడు. అలా చదువుకుంటూ పుస్తకం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి మొదలెడుతూ ఉన్నాడు. నేను ఏం చెప్తున్నాను మీకు అర్థం లేదండి. మాకు అస్ట్రాలజీతో రాసులు నక్షత్రాలే కొంచెం పరిచయం ఉన్నాయి, మరి ఇంగ్లీష్ రాదు అంటే ఏం పర్వాలేదు. స్పిరిచువల్ అస్ట్రాలజీ పుస్తకాన్ని ఆనందాచార్యుల వారని ఒక ఆయన ఉండేవారు, ఇప్పుడు లేరు ఆయన, నేను అనుకుంటున్నాను. ఆయన స్పిరిచువల్ అస్ట్రాలజీని తెలుగులో రాస్తారు 2 వాల్యూమ్స్. నాకు తెలిసి ఆయన రీజనబుల్గా ట్రాన్స్లేట్ చేశారు, బాగా ట్రాన్స్లేట్ చేశారు. ఆ పుస్తకం చదువుకుంటే తప్ప, ముఖ్యంగా ఎవరైతే మాస్టర్ గారి మార్గంలో ఉన్నామని అనుకుంటున్నారో, వారు మాస్టర్ గారి మార్గంలో ఎవరైతే ముందుకు వెళ్దామని అనుకుంటున్నారు, వారు పరమూరుల మార్గంలో ముందుకు వెళ్దామని ఎవరైతే అనుకుంటున్నారు, వారు మన పురాణాల్లో కానీ వేదాల్లో కానీ ఉండే అంతరార్థాలను తెలుసుకుందామని ఎవరైతే అనుకుంటున్నారు, లేకపోతే ఈ ప్రజ్ఞలన్నీ కూడా మనలో మేల్కోవాలంటే మనం ఎట్లా చేయాలి, ఏం చేయాలనేటటువంటి డైరెక్షన్ మనకు కావాలని అనుకుంటున్నారు, ఈ జీవితానికి ఒక ప్రయోజనాన్ని చేకూర్చుకోవాలని అనుకుంటున్నారు, వాళ్ళు తప్పనిసరిగా ఈ సీక్రెట్ డాక్టర్ పుస్తకాన్ని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఖచ్చితంగా మీరు చదువుకోండి. ఇప్పుడు క్లుప్తంగా నేను మకర రాశి గురించి నేను చెప్తాను. మకర రాశి గురించి చెప్పేటప్పుడు మకర తోరణం అని మకర రాశి గురించి చాలా అద్భుతమైనటువంటి 12 రాశులు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఈ 12 రాశులకి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ఆ ప్రత్యేకత అనేది మనం తెలుసుకోవాలి. అంటే రాశుల్లో పుట్టిన వాళ్ళ ప్రత్యేకత గురించి తెలుసుకోవడం తర్వాత విషయం. మనం అది ఆ బ్రాంచ్ వేరు. ఈ రాశికి సృష్టిలో ఈ రాశికి ఉండేటటువంటి ప్రాధాన్యత ఏంటి, పరిణామ క్రమంలో ఈ రాశికి ఉండేటటువంటి ప్రాధాన్యత ఏంటి, అది తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడమే ఒక సాధన లాంటిది. సో ఈ 12 రాశుల్లో కూడా మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం అని చెప్పి మనకి ఎలాగైతే ఉంటాయో, ఈ రాశి చక్రాన్ని మనం ఎన్నో భాగాలుగా విభజించుకోవచ్చు. మనం ఈ 12 రాశుల్ని 6 రాశులుగా విభజించుకోవచ్చు. ఇట్లా చాలా భాగాలుగా విభజించుకోవచ్చు. ఉత్తరాయణము, దక్షిణాయనం అని చెప్పి మనకి 2 అయినములు ఉంటాయి. 6 రాశుల్ని మనం విభజించుకున్నప్పుడు కర్కాటక రాశి నుంచి 4వ రాశి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం దగ్గర నుంచి మకరం, ఇది 10వ రాశి రాశి చక్రంలో. ఈ కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు కూడా, ధనుసు రాశి వరకు కూడా దక్షిణాయనంగా మనం తీసుకుంటాం. మకర రాశి నుంచి అంటే సూర్యుడు ఆ రాశిలో ప్రవేశించాలన్నమాట. మకర రాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశి వరకు కూడా అపర హోరైజన్ అంటాం మనం దాన్ని ఉత్తరాయణంగా మనం తీసుకుంటాం. ఉత్తరాయణం అంటే ఏంటంటే ప్రజ్ఞలన్నీ కూడా ఊర్ధముఖంగా పయనిస్తే ఉత్తరాయణం అంటాము. అంటే జీవుడు తను తాను దేవుడిగా, పరమాత్మ చైతన్యంగా గుర్తుంచుకుని ఈ జీవుడి తాలూకు ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ఉత్తమమైనటువంటి పరమాత్మ తాలూకు ప్రజ్ఞలోకి వెళ్ళటం అనేది ఉత్తరగతి ఉత్తరాయణం అంటాం. అది మకర రాశి దగ్గర నుంచి కర్కాటక రాశి దాకా ఉత్తరాయణం ఉంటుంది. దక్షిణాయనం అంటే ఏంటి తెలుసా, భగవంతుడు జీవుడిగా దిగి రావటం. అంటే మళ్ళీ సృష్టి అంటే తల్లి గర్భంలోకి జీవుడిగా వచ్చి తల్లి గర్భంలో నుంచి మానవ రూపంగా బయట రావడం, దాని దక్షిణ పదము దక్షిణాయనం అంటారు. మకరంలో నుంచి సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అంటాము. యోగపరంగా తీసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటంటే చక్రం దగ్గర నుంచి ఊర్ధముఖంగా విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాలు ఊర్ధముఖంగా మనం చేసే ప్రయాణాన్ని మనం ఉత్తరాయణం అంటాం మనం యోగపరంగా.
దానికి స్టార్టింగ్ పాయింట్ మనకి మకరం. ఈ మకరం ఎలాంటిది అంటే ఈ డిసెంబర్ 22, 21, 22 సంబంధం ఏంటి? మకర సంక్రమణం మనకి ఎప్పుడు వస్తుంది? మనకి జనవరి 14 ఎప్పుడు వస్తుంది అప్రాక్సిమేట్. మరి డిసెంబర్ 21 నుంచి మనం మకరంలో సూర్యుడు వస్తాడు కదా అంటే సైన్స్ సిద్ధాంతం ప్రకారంగా అబ్జర్వేషన్ ప్రకారంగా మనకు సింపుల్గా చెప్పుకోవాలన్నట్లయితే మార్చి 21 నాడు భూమధ్యరేఖ దగ్గర నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం సూర్యోదయం రెండు ఈక్వల్గా ఉంటాయి. 2 రోజులు సంవత్సరంలో 2 రోజుల్లోనే ఈక్వల్గా ఉంటాయి. ఒకటి మార్చి 21, 2 సెప్టెంబర్ 21. మేషము తుల. భూమధ్యరేఖ దగ్గర నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం, మళ్ళా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా ఎగ్జాక్ట్ 12 అవర్స్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 21. అందుకే ఆ 2 రోజుల్లోనూ కూడా మనం మార్చ్ 21 బిగినింగ్ ఆఫ్ ది ఇయర్గా మనం తీసుకుంటాం. ఉగాది భారతీయులు తీసుకుంటాం, కానీ యావత్ భూగోళానికి తీసుకున్నట్లయితే మార్చ్ 21 నాడు కరెక్ట్గా మేషంలోకి సూర్యుడు వస్తాడు సైన్స్ సిద్ధాంతం ప్రకారంగా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియన్ క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఈ క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది గుర్తుపెట్టు. జూన్ 21 వచ్చేటప్పటికి ఏమవుతున్నట్లయితే పగలు ఎక్కువగా ఉంటుంది, రాత్రి తక్కువగా ఉంటుంది. డిసెంబర్ 21, 22 వచ్చేటప్పటికి ఏమవుతున్నట్లయితే రాత్రి ఎక్కువగా ఉంటుంది, పగలు తక్కువగా ఉంటుంది. మకర రాశి ప్రవేశం జరుగుతుంది, మకర రాశిలో సూర్యుడు ప్రవేశం జరుగుతుంది. మనం అంచేత డిసెంబర్ 21, 22 మనం మకర రాశి తీసుకుంటాం. ఈ మకర రాశి ఉన్న గొప్పతనం ఏంటంటే మకర రాశిని పెద్దలు మనకి సూర్యోదయంతో పోల్చారు. ఎందుకు సూర్యోదయంతో పోల్చారు అనేటటువంటి దాంట్లోకి ఇప్పుడు వెళ్ళామంటే మనం చాలా టైం పడుతుంది. ఎప్పుడన్నా మనం ఏ క్లాసులో చెప్పుకున్నప్పుడు చెప్పుకోవాలి తప్ప ఇప్పుడు చాలా టైం ఎక్స్ప్లెనేషన్ చాలా టైం పడుతుంది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశాన్ని మనం సూర్యోదయాన్ని సూర్యోదయంగా మనం ట్రీట్ చేస్తాం. సంవత్సరానికి కూడా ఎలాగైతే ప్రతిరోజు మనకు సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉంటాయో సంవత్సరానికి ఒక సూర్యోదయం ఉంటుంది. దాన్ని కూడా మకర రాశిగానే తీసుకుంటారు. సో ప్రతి సూర్యోదయం కూడా మనకి మకర రాశి. రాశులు మారుతుంటాయి, నెలకో రాశి మారుతూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ మకర రాశిని సూర్యోదయంగా తీసుకుంటారు. సంవత్సర పురుషుడు కూడా సూర్యోదయం మకర రాశి. అందుకే 6 to 8 o'clock ఎవ్రీడే 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉండేటటువంటి సమయం ఉంటుంది చూసారా, అది చాలా గొప్ప సమయం. అది అంటే 4 to 6 o'clock ఎంత వాల్యూ, ఎంత ప్రయోజనం అయితే మనకు ఉన్నదో సాధనలో 6 to 8 కూడా అంత ప్రయోజనం ఉన్నది. అది కేవలం ఆరోగ్యపరంగా డి విటమిన్ వస్తుంది ఆరోగ్యపరంగా అని కాదు. సూర్యోదయంతో జీవులు మేల్కొంటారు. జీవులు అంటే కేవలం మానవులేగా, పశుపక్షాదులు కూడా సూర్యోదయంతోనే మేల్కొంటాయి. అంటే అంతవరకు సూర్యోదయం వరకు నిద్రాణంగా ఉన్న ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో ఆ ప్రజ్ఞ సూర్యోదయంతో మేల్కొంటుంది. ఎట్లాగైతే నిద్రపోతున్నటువంటి వాళ్ళు నిద్రలోంచి మెలకువలోకి వస్తారో సూర్యోదయంతో పాటుగా, మళ్ళా కూడా ఏ ఉత్తమమైన ప్రజలు ఏవైతే ఉంటాయో ఆ ప్రజలన్నీ కూడా సూర్యోదయంతో మేల్కొంటాయి. అంటే మనం మెలుగుగా ఉన్నప్పుడు పనిచేసే ప్రజలు వేరుగా ఉంటాయి, నిద్రపోతున్నప్పుడు పనిచేసే ప్రజ్ఞలు వేరుగా ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు పనిచేసే ప్రజ్ఞల గురించి మనకు సంబంధం లేదు, ఆ లోపల వాడు చూసుకుంటాడు. గుండె ఎలా కొట్టుకోవాలో, ఉచ్ఛ్వాస నిశ్వాస ఎట్లా జరగాలో, రక్త ప్రసరణ ఎట్లా జరగాలి, మొత్తం వాళ్ళకి ఏం సంబంధం ఉండదు, అంత ఆయనే చూసుకుంటాడు. ఆయన మెలుకుంటాడు, మనం నిద్రపోతూ ఉంటాం. భగవద్గీతలో శ్లోకం అదే కదా. కానీ మనం మెలుకులోకి వచ్చిన తర్వాత ఆయనే మనలో మేల్కోవాలి. మళ్ళీ ప్రతి సూర్యోదయానికి ఆయన మేల్కొంటూ ఉంటాడు. అందుకే సూర్యోదయం సమయంలో నిద్రపోతున్నటువంటి వాళ్ళకి సాధన జరగదు, ఒక స్థాయిలో జరగదు. సూర్యోదయంతో భారతదేశంలో, ముఖ్యంగా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు అది ఒక అదృష్టంగా భావించాలి. భారతదేశంలో ఇప్పుడు అంటే కొన్ని జన్మల అదృష్టం. ఎందుకే ఇచ్చేత అన్నట్లయితే ఈ దేవభూమి, కర్మభూమి, దేవభూమి ఇన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే భారతదేశంలో మాత్రమే 6 o'clock రౌండ్ అబౌట్ 6 o'clock సూర్యోదయం జరుగుతుంది.
రౌండ్ అబౌట్ 6 o'clock సూర్యాస్తమయం జరుగుతుంది. మిగతా దేశాల వాళ్ళకి అదృష్టం ఉండదు. అంటే ఇండియాకి బార్డర్లో ఉండే దేశాల్లో ఉంటుంది తప్ప వెస్ట్కి వెళ్తే వాళ్ళకి అదృష్టం ఉండదు. అంటే న్యాచురల్గా యోగంతో మనం పుడతాం, ఉపయోగించుకుంటాం లేదా అనేది మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. న్యాచురల్గా యోగ భూమి ఇది, కర్మభూమి, దేవభూమి, యోగ భూమి కూడా ఇది. మనకి ఇన్బిల్డ్ అనమాట ఆ సాధన. అంటే ప్రతి సూర్యోదయంతో ఏమవుతుందో తెలుసా? ప్రతి సూర్యోదయంతో లోపల ఉండే జీవుడు మేల్కొని ఏం చేస్తాడు? ఆయన 2 పనులు చేస్తాడు సూర్యుడు. 2 పనులు ఏం చేస్తాడు? మొట్టమొదటి మన ఆక్సిజన్, ప్రాణశక్తి, చూడడానికి కావాల్సిన శక్తి, ఇవన్నీ సూర్యుడు ఇస్తాడు. ఆబ్జెక్టివ్ వరల్డ్ అంటే మన శరీరానికి సంబంధించినట్టు మన పిండాండం అంటాం కదా. ఈ శరీరానికి సంబంధించినటువంటి ప్రజలు, లోపల ఉండే ప్రజలు మేల్కోవటం కానీ, లేకపోతే ఆక్సిజన్ సప్లై జరగటం కానీ, డి విటమిన్ లాంటివి రావటం కానీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ఆయన ఇస్తాడు. ఆయన ఆరోగ్య పదార్థ అంటాం మనం. ఇది మన కంటికి కనిపించేది. కంటికి కనిపించింది ఒకటి ఉంటుంది. కంటికి కనిపించింది ఏంటి తెలుసా? అది మనలో ఉండేటటువంటి జీవుడు అనేటటువంటి ఎవడైతే జీవుడు అనేటటువంటి ఆయన ప్రతినిధిగా ఉంటున్నాడో ఆయన ప్రతిరోజు ఆ టైంకి మేల్కొని ఆయనతో సంధానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. 2 జరుగుతాయి సూర్యోపాసన వల్ల. ఒకటి మన శరీరం తాలూకు పోషణ జరుగుతూ ఉంటుంది, మన శరీరం తాలూకు రక్షణ జరుగుతూ ఉంటుంది. రెండవది, ప్రతిరోజు జీవాత్మ అనేటువంటి ప్రజ్ఞ అనేది మేల్కొని తను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ పరమాత్మ తన ప్రజ్ఞాదేవతతో ఉన్నదో దాన్ని కలుసుకోవడం కోసం, దాంట్లో రావడం కోసం ప్రయత్నం చేస్తాడే. ఆ ప్రజ్ఞ మేల్కొల్పు కూడా సూర్య భగవానుడే పనికి వస్తాడు. అది సూర్యోదయంతో మాత్రమే జరుగుతుంది. అందుకే నిజంగా ఎవరైనా వాళ్ళ జీవితాన్ని చరితార్థం కావాలన్నా, యోగప్రదం కావాలన్నా కూడా కంపల్సరిగా సూర్యోదయానికి ముందే లేవాలి. సూర్యాస్తమయ సమయంలో పడుకోకూడదు. సూర్యోదయానికి ముందు లేవాలి. సూర్యోదయం సమయంలో ఈ కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలి. సూర్యాస్తమయ సమయంలో ఎప్పుడూ కూడా పడుకోకూడదు. ఆ ప్రజ్ఞ మేల్కోదు, నిద్రాణంగానే ఉంటుంది అది. అందుకే మీరు గమనించినట్లయితే సూర్యోదయానికి ముందు లేచినటువంటి వాళ్ళ తాలూకు ప్రవర్తన కానీ, వాళ్ళ తాలూకు మానసిక ప్రవర్తన కానీ, వాళ్ళ డెసిషన్ మేకింగ్ కానీ, ఆలోచన విధానం కానీ ఒక రకంగా ఉంటాయి. సూర్యోదయంతో పాటుగా నిద్రపోయి ఎప్పుడో లేచే వాళ్ళ తాలూకు ఒకలా సబ్దుగా ఉంటారు. వాళ్ళు ఉత్సాహం ఉండదు వాళ్ళ దగ్గర. పేషెంట్ గురించి చెప్పట్లేదు. పేషెంట్లు కూడా అలవాటు చేసుకోవడం నెమ్మదిగా పేషెంట్లు కూడా నేను పేషెంట్ నేనే భావన పెట్టుకుని ఉదయం లేస్తే నాకు బాగుంటుంది అనుకుని అలా పెట్టుకున్నారు అనుకోండి, ఆ ప్రజ్ఞ వాళ్ళు నిద్రపోతూనే ఉంటాయి. దాని నుంచి బయట రావడం కోసం ప్రయత్నించి అదే సాధన అంటే బయట రావడం కోసం ప్రయత్నం చేయాలి కదా. అది మాస్టర్ గారు ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ దాంట్లో చెప్తారనమాట. ఈ ప్రతి మకరం అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది అనుకోవద్దు. సంవత్సరం మొత్తానికి ఎలాగైతే మనకి సూర్యోదయం ఎలాగైతే ఉందో సంవత్సరానికి ఒక సూర్యోదయం ఉంచుమా, ఆ సూర్యోదయమే మకర రాశి. మీరు ప్రతిరోజు సూర్యోదయాన్ని కూడా మకర రాశి అనేది తీసుకోండి సుమా. 6 to 8 11 సుమా అని మెసేజ్ చెప్తున్నారు. అదొకటి నేను చెప్తాను. మకర తోరణం అని ఒకటి కడతారు. మకర తోరణం అని దేవతలకి వెనకాల గుళ్ళో కానీ కొంచెం చోట్ల మకర తోరణం అనేది కడతారు. ఈ మకర తోరణంలో కొంతమంది దేవతల తాలూకు విగ్రహాలు కానీ లేకపోతే కొన్ని చిహ్నాలు కానీ వేసి కడతారు. కానీ ఎస్ట్రాలజికల్గా మకర తోరణం అంటే ఏంటి తెలుసా మీకు? మకరము, కుంభము, మీనము, మేషము, వృషభము, మిథునము, కర్కాటకం, ఈ 6 రాశుల్ని మకర తోరణంగా కడతారు. ఎందుచేత అంటే ఈ పైనంతా అప్రహరాయి నేను చెప్పాను కదా, ఇలాగ సర్కిల్ పెట్టుకుంటే పైనంతా ఒకటి కిందంతా ఒకటి ఉంటుంది చూసారా. పైనుండే భాగం అంతా కూడా ఊర్ధ్వ లోకాలకు సంబంధించిన భాగం, కింద ఉండే భాగం అంతా దిగువ లోకాలకు సంబంధించిన భాగం. దిగువ లోకాలంటే జీవుడిగా దిగి రావటం, ఊర్ధ్వ లోకాలంటే జీవుడు తను తాను పరమాత్మగా తెలుసుకుని ఊర్ధ్వ గతిని ఊర్ధ్వ మార్గంలో ఆ ప్రతిని చేరుకోవటం. సో మకర రాశి ఎందుకు పనికి వస్తుంది అన్నట్లయితే మకర రాశి నుంచి 6 రాశుల్లో కూడా ఊర్ధ్వగతికి సంబంధించిన సాధనలు మనం చేసుకోవాల్సి అనేటటువంటి మనకి ఇక్కడ చెప్పారు. చెప్పిన తర్వాత చాలా చెప్పేశాను కాబట్టి మకర తోరణం కూడా చెప్పేశాను కదా. ఈ డబుల్ నేచర్ అని ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను, మీకు అద్భుతంగా ఉంటుంది. ది డబుల్ నేచర్ ఫైండ్స్ ఇట్స్ ఫుల్నెస్. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నేను.
కానీ ఈ మాస్టర్ లాంగ్వేజ్ ఎంత బాగుంటుందో చదివినిపిస్తుంది. This double nature finds to its fullest expression in Capricorn, which is located at the higher activity of the lotus between the throat center and the heart center. Many schools of yoga do not recognize the existence of this lotus. This lotus is called the seat of Narayana, the highest spirit above creation. The Lord within the chakra of the heart center is much different from the Lord within the lotus of the heart. The Lord within the chakra is called Vasudeva. Vasudeva, the 12-syllabled name of God, who sacrifices himself to dwell within the wheel, while the Lord in the lotus is called Narayana, the path of waters of the Lord, who lives around and within the wheel, and also is the activity of the wheel. నారాయణుడు వాసుదేవుడు అంటే మ్యాథ్స్ చెప్పారు. డబుల్ యాక్టివిటీ అంటే ఏంటి చెప్పారు కదా మీకు. సూర్యోపాసన డబుల్ యాక్టివిటీ అంటే ఏంటంటే శరీరానికి సంబంధించినటువంటి ప్రక్రియలు అన్నీ కూడా ఒక యాక్టివిటీ, ఊర్ధ్వగతికి సంబంధించినటువంటి సాధన సంబంధించిన రెండు డబుల్ యాక్టివిటీ. ఈ రెండు యాక్టివిటీస్ కూడా మకర రాశిలో మాత్రమే ఉంటాయి సుమా అని చెప్పారు. ఇప్పుడు మాస్టర్ గారు, ఎందుకు మాస్టర్ గారు అంటే మనకి అంత గొప్పగా మనం చెప్పుకుంటా ఉంటే, మన గురువు అని కాదు, నేను చాలా మంది రిపీట్ చేస్తుంటాను, మాస్టర్ గారు మన గురువు కాబట్టి ఆయన గొప్పవారు అని చెప్పడం అనేది ఆయన చాలా చిన్నపరచడం అవుతుంది. అది పెద్ద మన గురువు అంటే పెద్ద క్వాలిఫికేషన్ కాదు కదా. అది మన గురించి మనం చాలా గొప్పగా అనుకుంటే మన గురువుగారు అనుకుంటే ఆయన విలువ పెరుగుతుంది. ముందు మన గురించి మనం చాలా గొప్పగా అనుకోవాలి. ఆ ఫీలింగ్ మనం క్యారీ చేస్తూ ఆయన మా గురువు గారు అంటే అవతలాడికి వీడే ఎలా ఉంటే వీడి గురువుకి ఎలా ఉన్నాడో అనిపిస్తుంది. తెలియక మనం చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. వీడి ముఖం ఎలా ఉంటే వీడి గురువు ముఖం ఎలా ఉంటుందో అనుకున్నా మనం మా గురువు గారిని ఎక్కువ పరిచయం చేసుకోకూడదు. మహాత్ములండి ఆయన పరిచయం భాగ్యం లభించింది, ఏదో ఆయనతో కొంతకాలం ఉన్నా అదృష్టం అని చెప్పి ఊరుకోవాలి తప్ప అక్కడ ఆగం కదా మనం. అది కాదు. ఏం చెప్పారంటే మాస్టర్ గారు, చక్రములు వేరు పద్మములు వేరు అని ముందే నేను ఇంట్రొడక్షన్ మీకు ఇచ్చున్నా. ఇందులో లాస్ట్ టైం కూడా ఒకసారి నేను చెప్పాను, గుర్తు నాకు ఎక్కడ గుర్తు రావట్లేదు, నేను శ్రీశైలంలో చెప్పాను. అనాహత చక్రం ఉంటుంది ఇక్కడ, అక్కడ ఉంటుంది రిప్స్ దగ్గర ఉంటుంది కదా. నెక్స్ట్ మనకు విశుద్ధ చక్రం ఉంటుంది ఇక్కడ. ఇంతవరకు అందరికీ తెలిసిన సైన్స్ అయింది. కానీ ఈ నారాయణుడి తాలూకు లోకం ఎక్కడుంటుందా, ఈ నారాయణుడు ఏ పద్మంలో ఉంటాడు అన్నట్లయితే మాస్టర్ గారు చెప్తున్నారు, ఏ యోగా స్కూల్లో కానీ యోగా లిటరేచర్లో కానీ దీని గురించి చెప్పబడి ఉండలేదు సుమా అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, విశుద్ధి కింద అనాహతానికి పైన మధ్యలో ఒక పద్మం ఉంటుంది, అక్కడ నారాయణుడు పద్మలో ఉంటాడు సుమా అని చెప్తారు. అక్కడ మనసు పెట్టు సుమా అని చెప్తారు. ఈ షట్చక్రాల్లో లిస్టులో ఇది ఉండదు. ఇది చక్రం కాదు, పద్మం అయితే చెప్తారు మాస్టర్. ఈ చక్ర అనే దాంట్లో ఉండే ప్రజ్ఞ అది వాసుదేవ ప్రజ్ఞ, అది పద్మంలో ఉండే ప్రజ్ఞ నారాయణ ప్రజ్ఞ సుమా అని చెప్తున్నారు మాస్టర్. విష్ణు ఉపాసన, వాసుదేవ ఉపాసన, నారాయణ ఉపాసన అని భాగవతంలో మనం చెప్పుకుంటాం కదా. ఈ వాసుదేవోపాసన వాసుదేవుడు అనేటటువంటి ప్రజ్ఞ చక్రాల్లో ఉంటుంది, నారాయణుడు అనేటటువంటి ప్రజ్ఞ అది పద్మంలో ఉంటుంది సుమా. అంటే వాసుదేవ ఉపాసనలో నుంచి నారాయణ ఉపాసనలోకి రావడానికి కావాల్సినటువంటి సాధన మార్గం లొకేషన్ చెప్పారు మాస్టర్. ఈ డబుల్ పల్సేషన్ అంటే ఏంటో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మాస్టర్ గారు మనసు ఎక్కడ పెట్టమని చెప్తున్నారు అంటే, ఈ రెండింటి విశుద్ధ చక్రానికి అనాహత చక్రానికి మధ్య ఉండేటటువంటి ఈ లోటస్ ఏదైతే ఉన్నదో అది నారాయణ తాలూకు స్నానం సుమా అని చెప్తున్నారు. అక్కడ మనకి గ్లాండ్స్ లో థైమస్ గ్లాండ్ ఉంటుంది. అక్కడ థైమస్ గ్లాండ్ ఏమి ఈ నారాయణ పద్మం కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అలా అనుకోవద్దు. స్ప్లీన్ సెంటర్ అంటాము, సాక్రల్ సెంటర్ అంటాము. అవి లొకేషన్ కోసం మనం చెప్పుకుంటాం, కానీ స్ప్లీన్కి స్వాధిష్టానికి ఏం సంబంధం ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనం లొకేషన్ కోసం చెప్పుకుంటాం. నేవల్ సెంటర్ అంటాం, అంటే బొడ్డు, నేవల్ అంటే బొడ్డు కదా, ఆ బొడ్డుకి అక్కడ ఉండే మణిపూరకానికి దానికి సంబంధం ఏమి ఉండదు. లొకేషన్ గురించి మనం చెప్పుకుంటాం అట్లా. ఆ స్ప్లీన్ సెంటర్, స్ప్లీన్ ఎక్కడ ఉంటుంది, స్ప్లీన్ సెంటర్ అంటాము. ఇది కూడా పెట్టిన తర్వాత ఒక మాస్టర్ చెప్తున్నారు, ద స్పిరిచువల్ స్టూడెంట్ హూ ఈజ్ బోర్న్ ఇన్ ది సైన్ హ్యాస్ హిస్ పాత్ ఆఫ్ డైరెక్ట్ యోగా by meditating upon the symbol near his heart. The lotus should be of milk white color and Narayana of indigo color.
సీటెడ్ ఇన్ ఇట్. ఈ మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళని చెప్తున్నారు. మనం ఏ రాశిలో చదువుకుంటే ఆ రాశిలో మనం పుట్టాం అనుకోవాలి, మనం గుర్తుపెట్టుకోండి. మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి మాత్రమే నేను కాదు ఇక్కడ ఉద్దేశం. ఆ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ రాశిలో ఆల్రెడీ పుట్టున్నారు కాబట్టి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఎక్స్ట్రా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. మనం కూడా చేసుకోవచ్చు. ఏం చెప్తున్నారు, ఇక్కడ వైట్ లోటస్ని వేసుకుని ఇండిగో కలర్లో నారాయణ అక్కడ కూర్చుంటున్నట్టుగా, నారాయణ ఇండిగో కలర్లో నారాయణ కూర్చున్నట్టుగా ధ్యానం చేసుకుంటుంటే ఆ పద్మం తాలూకు ప్రజ్ఞ మనలో పనిచేయడానికి బాగుంటుంది సుమా అని మాస్టర్ గారు ఒక విషయం చెప్పారు. ది సైన్ క్యాప్రికార్న్ ఈస్ కాల్డ్ ద మౌంట్. ఇట్ ఈస్ ద మౌంట్ సినాయ్ which marks the ascent of Moses to experience the burning bush in I am that I am. ఈ మౌంట్ సినాయ్ అనేటటువంటిది మనకి ఓల్డ్ బైబిల్లో, ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకు వస్తుంది. ఈజిప్ట్లో అందరూ మోసెస్ కొండ మీదకి సినాయ్ మౌంటైన్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన భగవంతుడు ధ్యానిస్తాడు. ఆయనకి ఒక వెలుగు పుంజం కనిపిస్తుంది. దాని బర్నింగ్ బుష్ అంటారు ఇంగ్లీష్లో. వెలుగు పుంజం అంతా కనిపిస్తుంది ఆయనకి. ఓ గాడ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాడు. అడిగితే ఐఎమ్ దట్ ఐఎమ్ అని చెప్తాడు. సోహం అస్మి అంటాం కదా మనం, అదే ఐఎమ్ దట్ ఐఎమ్ అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత మోసెస్ అక్కడి నుంచి 10 Commandments కిందకి వస్తాడు సార్. ఈ మౌంటైన్ అనేటటువంటిది ఏదైతే పర్వతం అంటే అర్థం తెలుసా, పర్వతం ఎత్తు ఉంటుంది కదా, అంటే ఉన్నతమైన స్థానాన్ని, మనలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పర్వతంలో అంటారు. ఇనిషియేషన్స్ అన్నీ కూడా పర్వతాలపైన జరుగుతాయి. ఇప్పుడు 7 కొండల పైన ఎందుకున్నాడని అనుకుంటాము, భూమి మీద ఉండొచ్చుగా వెంకటరమణ. హిమాలయాల్లో బద్రీనాథ్లో బద్రికాశ్రమంలోనే ఎందుకు ఉండాలి? కేదార్నాథ్లో ఎక్కడో మౌంటైన్ మీద ఎందుకు ఉండాలి? ఎక్కడో 20,000 ఫీట్లో కైలాస పర్వతం మీద శివుడు ఎందుకు ఉండాలి? విశాఖపట్నంలోనే, హైదరాబాద్లో దగ్గర కదా, ఇల్లు రావచ్చు కదా, అట్లా ఉండడు. వాళ్ళు అలా ఉండరు కదా. పర్వతాల మీద ఎందుకుంటారు అన్నట్లయితే వాళ్ళు పర్వతాలు ఎక్కి వెళ్ళాలి పైకి. మన సర్ఫేస్ లెవెల్ అంటే ఈక్వల్ లెవెల్ అంటే ఈక్వల్స్ అంటాం మనం. మన ఈక్వల్ లెవెల్లో ఉత్తమ ప్రజ్ఞలు ఉండవు. ఉత్తమ ప్రజ్ఞలు పై లెవెల్లో ఉంటాయి, పర్వతాల పైన ఉంటాయి. యోగపరంగా పర్వతాలు ఎక్కాలంటే ఏంటి తెలుసా? యోగపరంగా ఒక మూలాధారం దగ్గర నుంచి ఒకటి బయటకు వెళ్తే హైయెస్ట్ పాయింట్ మనకి సహస్రారం కాబట్టి, అదే మౌంట్ కైలాష్ కాబట్టి అక్కడ శివపాత్రలు ఉంటారు సుమా అని చెప్తారు. అందుకే మనం కష్టపడి పర్వతాలు ఎక్కుతాము. కార్లు ఎక్కితే కుదరదు, నడిచేళ్ళమని చెప్తారు. చాలా మంది వాళ్ళు కార్లు, విమానాలు వెళ్ళగల వాళ్ళు కూడా చాలా మంది నడిచి వెళ్తారు తెలుసా మీకు? ఆరోగ్యం బాగాలేకపోతే మనం కార్లు వెళ్తాం, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఆరోగ్యం బాగాలేదు పేషెంట్ల గురించి మానుకోమని, అన్ని ఎక్సెప్షన్స్ వాళ్ళకి. ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళు నడిచి ఎక్కితేనే ఆ ప్రయోజనం ఉంటుంది. అది సాంప్రదాయం కాదు, సైన్స్ అది. సో అన్ని ఇనిషియేషన్స్, జీసస్ కానీ మోసెస్ కానీ ఎవరికైనా అనండి, అన్ని ఇనిషియేషన్స్ కూడా మౌంటైన్స్ మీద జరుగుతాయి. అంటే మిగతా చోట జరగవని కాదు, ఎక్కడైనా జరగచ్చు. మౌంటైన్ సింబాలిక్ మీనింగ్ అది. సినాయ్ మౌంటైన్ మీద మోసెస్ జగన్ మాస్టర్ చెప్తున్నారు. Capricorn is called the gate of death, just as Cancer. The opposite sign is called the gate of life. Capricorn is called the gate of death, just as Cancer. The opposite sign is called the gate of life. Gate of life అనేది కర్కాటక రాశి, గేట్ ఆఫ్ డెత్ అనేది మకర రాశి అని చెప్తున్నారు. అదేంటిది? ఉత్తమ గతులకు పోవాలంటే అందుకేనండి ఉత్తరాయణ పుణ్యకాలంలో పోవాలనుకుంటారని సరిపెట్టుకోవాలి. ఇక్కడ గేట్ ఆఫ్ డెత్ అంటే అర్థం ఏంటంటే, చాలా మంది ఉత్తరాయణ పుణ్యకాలం చనిపోవాలని చెప్పి కళ్ళకంటూ ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు ఉత్తరాయణ పుణ్యకాలం దాకా ఆగి అక్కడ శరీరం వదిలిపెడతారు. చాలా మంది మనం చూస్తుంటాం. జినూరు నాన్నగారిని మనం చూసాం. చాలా మంది శరీరం వదిలిపెట్టే టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెయిట్ చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో శరీరం వదిలిపెడతారు. భీష్ముడు చూసాం కదా, పెద్దవాళ్ళు చాలా మంది ఉత్తరాయణ పుణ్యకాలం శరీరం వదిలిపెడతారు. వాళ్ళు దక్షిణాయనంలో శరీరం వదిలిపెట్టరు. వాళ్ళు దక్షిణాయనంలో శరీరం వదిలిపెడితే పెద్దవాళ్ళు కాదని నేను చెప్పట్లేదు సుమా, అట్లా అబద్ధం చేసుకోవాలి, పొరపాటుగా అర్థం చేసుకోవాలి. ఈ డెత్కి బర్త్కి ఒక సింబాలిక్ మీనింగ్ ఉన్నది. ది డెత్ ఆఫ్ ది గాడ్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ది మ్యాన్ అంటారు. ది డెత్ ఆఫ్ ది గాడ్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ది మ్యాన్ అంటారు. ది డెత్ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ది గాడ్ అంటారు.
భగవంతుడు మనలోకి దిగిరావడం అంటే ఏంటి, ఆ లోకంలో నుంచి గ్రాసర్ స్టేట్ లోకి అంటే ఏంటి, భౌతికమైన స్థితిలో రావడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయనగా చనిపోయి మనంగా పుడతాడు. అది బర్త్ క్యాన్సర్లో దక్షిణాయనం అంటే అది. ఆ ఉత్తమమైన ప్రజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శరీరంలోకి వచ్చేస్తాయి. శరీరంలోకి వచ్చి ఒక రూపు కట్టుకుంటాయి, ఘన పదార్థంగా మారుతాయి. ఆ ప్రజ్ఞ చనిపోవడం, ఇలా మేల్కోవడం అనేది దక్షిణాయనంలో జరుగుతుంది. కాబట్టి దాన్ని బర్త్ సైన్ ఆఫ్ బర్త్ అంటే లైఫ్ అని దాన్ని చెప్పారు కర్కాటక. ఇది మంచిదా కాదా అనేది తర్వాత విషయం. ఈ తర్వాత విషయం ఇది. తర్వాత డెత్ ఆఫ్ ది సైన్ ఆఫ్ డెత్ అని ఏదైతే అంటున్నామో, సైన్ ఆఫ్ డెత్ అనేటది క్యాప్రికార్న్ అన్నారు. ఈ డెత్ ఏంటి? డెత్ ఆఫ్ ద మ్యాన్ కాన్షియస్నెస్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ద గాడ్ కాన్షియస్నెస్. పురుష మేధం అంటాం అంది. డెత్ ఆఫ్ ద మ్యాన్ కాన్షియస్నెస్ అండ్ బర్త్ ఆఫ్ ద గాడ్ కాన్షియస్నెస్. పురుష మేధం, పురుషుడు వధించబడతాడు సుమా అని చెప్తారు ఇక్కడ సింబాలిక్. పురుషుడు వధించబడ్డం అంటే అర్థం ఏంటంటే, ఈ క్షర పురుషుడు ఎవడైతే ఉన్నాడో, నశించేవాడు ఎవడైతే ఉన్నాడు, ఎవడు శాశ్వతుడు సనాతనుడు కాదో, వాడు చనిపోయిన తర్వాత పరమాత్మ అనేటువంటి ప్రజలు అనేది పుడుతుంది సుమా అని. అది క్యాన్సర్కి క్యాప్రికార్న్కి ఆపోజిట్ సైన్స్కి మాస్టర్ గారు చెప్పారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ మకరం తాలూకు సింబల్, మకర రాశి సింబల్ కొంతమంది మేక వేస్తారు, కొంతమంది ఏమో క్రోకడైల్ మొసలు వేస్తారు. అది కాదు. ముందు జంతువేమో మేక ఆకారంలో ఉంటుంది, వెనక జంతువు యాక్చువల్గా క్రోకడైల్ మొసలు కాదు, మొసలు లాంటి ఆకారం ఉన్నటువంటి డ్రాగన్ అనమాట వేస్తారు సుమా. ఇది మకరం తాలూకు సింబల్ సుమా అని చెప్పారు. ఒక సాధన మార్గాన్ని మాస్టర్ గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఓన్లీ when a man gives up his aim of living for himself and takes up the mission of offering himself up for his fellow beings, this word is imparted. ఇది మకర రాశి సాధన ఏ రాశి అయినా సరే ఏం చెప్తున్నారు మాస్టర్, అద్భుతమైన టీచింగ్ ఇది. ఓన్లీ when a man gives up his aim of living for himself, తన గురించి తను జీవించడం అనేటటువంటి దాన్ని గివప్ చేయాలంటే పూర్తిగా తన గురించి తను జీవించడం అనేటువంటి దాన్ని వదులుకోవాలి మొట్టమొదటి మనిషి. ఇది నా జీవితము, లేకపోతే ఇది నా ఆస్తి, ఇది నా సంపద, ఇది నా జ్ఞానం, ఇది నా విద్య అనేటువంటి భావన. ఓన్లీ వెన్ ఏ మ్యాన్ గివ్స్ అప్ హిస్ ఎయిమ్ ఆఫ్ లివింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ టేక్స్ అప్ ది మిషన్ ఆఫ్ ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ హిస్ ఫెలో బీయింగ్స్. ఒక మిషన్ టేకప్ చేయాలండి, యజ్ఞంగా టేకప్ ఏంటంటే తన జీవితాన్ని అంకితం చేయడం తన ఫెలో బీయింగ్కి, తన నైబర్కి, తన సాటి వాళ్ళకి. తన జీవితాన్ని అది 10 మందికి దాన్ని పంచిపెట్టడం అనేటటువంటిది, 10 మందికి ఆఫర్ చేయడం, 10 మంది జీవించడం అనేటువంటిది, అది స్టార్ట్ అయినప్పుడే ఇలాంటి సాధన మార్గాలు స్టార్ట్ అవుతాయి సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఇంకా మాస్టర్ గారు దీంట్లో చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్తారు. దీంట్లో ఇవన్నీ కూడా ఎప్పుడన్నా మనం చెప్పుకుందాం. ఈ మకర రాశికి శని అధిపతిగా చెప్తారు. మకర రాశికి కుజుడు ఉచ్చగ్రహంగా చెప్తారు. ఈ 2 గ్రహాలు కూడా పాపగ్రహాలుగా చెప్తారు. పాపగ్రహాలు అంటే అర్థమేంటంటే పూర్వ జన్మలో మనం చేసినటువంటి దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో దుష్కర్మల తాలూకు అనుభవాన్ని ఈ జన్మలో మనకి ఏదో రూపంగా తెచ్చి అందిస్తారు. వాటి నుంచి మనం ఓవర్కమ్ కావాలని. కానీ మనం ముందు చెప్పుకున్న విధానంగా ఎవరైతే ఈ సాధన మార్గంలోకి వెళ్తారో ఈ శని కుజ గ్రహాల తాలూకు రూలర్షిప్ దగ్గర నుంచి ఇంద్రుడు వరుణుడు అంటే యురేనస్ అండ్ నెప్ట్యూన్ అనేటటువంటి గ్రహాల తాలూకు రూలర్షిప్ వెళ్తారు సుమా అని చెప్తారు. ఇది జ్వాల్కూల్ మహర్షి మాస్టర్ గారు మాత్రమే చెప్పగలరు ఈ సైన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మిగతా వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయలేరు. తర్వాత బ్లాడ్స్కి చేయాలి. ఎందుకంటే యురేనస్ అనే గ్రహం నిజానికి మకరానికి సంబంధం ఉండదు. నెప్ట్యూన్ అనే గ్రహం మకరానికి సంబంధం ఉండదు. యురేనస్ అనే గ్రహం వచ్చే మంత మనం చెప్పుకోబోయే కుంభరాశికి సంబంధించిన గ్రహం అది. నెప్ట్యూన్ అనే గ్రహం తర్వాత మనం చెప్పుకోబోయేటటువంటి మీన రాశికి సంబంధించిన గ్రహం అది.
చాలా విచిత్రంగా మాస్టర్ గారు ఆ 2 గ్రహాలను ఇక్కడ పట్టుకోవచ్చు, మకర రాశికి పట్టుకోవచ్చు. ఈ 2 గ్రహాల తాలూకు వెలుగుల్లోకి మానవ జాతి ప్రయాణం చేయాలంటే మకర రాశిలో ప్రారంభం కావాల్సిన శని కుజుల తాలూకు ఆధిపత్యంలో నుంచి ఈ సాధనలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వరుణుడు ఇంద్రుడు తాలూకు ఆధిపత్యంలోకి వెళ్తారు అని చెప్పి మ్యాథ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ నేను తర్వాత ఎప్పుడైనా చేస్తాను, ఎందుకంటే కొంచెం హైయర్ సైన్స్లోకి వెళ్తే కానీ ఎక్స్ప్లెనేషన్ కుదరదు. ఇది చెప్పారు. తర్వాత ప్రతి రాశికి ప్రతి గ్రహానికి కూడా ఒక మూలిక ఉంటుంది, ఒక రంగు ఉంటుంది, ఒక సంఖ్య, ఒక నంబర్ ఉంటుంది. తర్వాత ఒక కలర్ ఉంటుంది, తర్వాత ఒక సౌండ్ ఉంటుంది, తర్వాత ఒక మూలిక ఉంటుంది, తర్వాత నవధాన్యాల్లో ధాన్యం ఉంటుంది. అందువల్ల మనం కొంత జ్ఞానాన్ని పెంచుకున్న తర్వాత నా సాధన మార్గం ఇది, నా ధ్యాన మార్గం ఇది, ఈ రాష్ట్రాలకు ప్రజ్ఞ, ఆ రాశిలో మనం పుట్టకపోయినా ఈ రాష్ట్రాలకు ప్రజ్ఞ నాలో పనిచేస్తున్నది. నాలో ఉండే మెరిట్స్ అన్ని ఇవి, నాలో ఉండే స్ట్రెంత్ అంతా ఇది, నాలో ఉండే డీమెరిట్స్ ఇవి, నాలో ఉండే వీక్నెసెస్ ఇవి, నా ఆరోగ్యంలో ఉండేటటువంటి పరిస్థితులు ఇవి. ఇవి ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎవరైతే ప్రాసెస్లో వెళ్తారో ఆ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సిలబస్ అంతా వస్తుంది. మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు సులువుగా చెప్పేస్తారు మనకి ఇలా చేసుకో బాగుంటుందని. లేకపోతే మనమే దాన్ని చాకౌట్ చేసుకోవాలి. ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఆహారాలు తీసుకోవాలి, మానవలసిన ఆహారాలు మానాలి, ధ్యానం కలరింగ్ చేయాలి, మంత్రం చేసుకోవాలి. ఏ ఫుడ్ అయితే మూలికలు కానీ లేకపోతే ధాన్యాలు చెప్తారో వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుకోవాలి. మిగతాతో మన సంబంధం ఉండదు. ఏం చెప్తారు ఇక్కడ మాస్టర్ గారు? హైడ్రోకోటైల్, the herb Brahmi is the plant located in this sign with its magical effects upon the mental powers of man. హైడ్రోకోటైల్ అని మనకి లిక్విడ్ కూడా ఉంటుంది హోమియోపతిలో, అది ఆయుర్వేదంలో బ్రాహ్మి అంటారు. ఆ బ్రాహ్మి అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది గ్రహానికి సంబంధించి ఈ రాశికి సంబంధించినటువంటి ఇది సుమా అని చెప్తున్నారు. ఎవరైతే బ్రాహ్మి అనే దాన్ని ప్రతిరోజు తీసుకుని ఉంటారో వాళ్ళకి బుద్ధి అనేటటువంటిది బాగా వికసిస్తుంది సుమా అని ఇక్కడ మాస్టర్ గారు మనకి చెప్తున్నారు. The rising of the planetary angel of this earth from matter into spirit is the main function of the northern solstice. In the Puranic symbolism, this whole phenomenon, which is worked through a period of one kalpa, Buddha is allegorically said to have died due to the bone of the boar. The magnificent concept behind this could not be understood by the non-initiate Buddhist. The very sign Capricorn, whose glyph forms a part of the seal of God on the face of man, is full of the highest secrets of initiation. So, the rising of the planetary angel of this earth from matter into spirit is the main function of the northern solstice in the Puranic symbolism. అంటే ఎర్త్ యాంజిల్ అంటే ఏంటి? భూదేవి అనమాట. భూదేవి అంటే ఏంటి? భూతత్వం అనమాట. ఈ భూతత్వం అంటే ఏంటి? టోటల్గా మ్యాటర్ కదా, అది పదార్థం కదా. అది పదార్థంలోకి దిగొచ్చినటువంటి ఏదైతే పదార్థంగా దిగొచ్చిన అన్నింటిలో గ్రాసెస్ట్ పదార్థమే కదా, అన్నింటిలో కింద పదార్థమే కదా. ఆ పదార్థంలోకి దిగొచ్చినటువంటిది ఏ ప్రజ్ఞ అయితే ఏ చైతన్యం అయితే పదార్థంలోకి వచ్చి ఉండిపోయిందో దాంట్లో బరీ అయిపోయింది అంటారు. ట్రూమ్ అని కూడా పిలుస్తారు ఒక పరిభాషలో. ఆ బరీ అంటే సమాధి అయిపోయింది అన్నట్టుగా చెప్తారు దాన్ని. యాక్చువల్గా అదొక సింబాలిక్ ఎక్స్ప్రెషన్. అది అందులోంచి మళ్ళీ పునరుజ్జీవం చెందడం అంటారు కదా. జీసస్ క్రూసిఫై అయిపోయిన తర్వాత శరీరం వదిలిపెట్టిన తర్వాత రిస్ట్రక్షన్ అంటాం. రిస్ట్రక్షన్ అంటే ఏంటి? మళ్ళీ ఆయన పునరుజ్జీవుడు అయ్యాడు అనమాట. మళ్ళీ ఆయన తిరిగి బతికాడు అనమాట. అంటే అర్థం ఏంటి? ఏదైతే ఈ సమాధి ఎలాగైతే గ్రాస్ రూట్లోకి వచ్చి ఎలాగైతే ఈ చైతన్యం ప్రజ్ఞ అనేటటువంటి ఎలాగైతే అక్కడ కనిపించి ఉండిపోయిందో అది మళ్ళా ఒకసారి సూక్ష్మంగా బయటకు రావడం అనేటువంటిది కానీ ఊర్ధ్వగతిలోకి వెళ్ళడం అనేటటువంటిది కానీ తన ఆర్జిన్ ఏదైతే ఉన్నదో ఆర్జిన్ పక్క తన ప్రయాణం సాగించడానికి కావాల్సినటువంటి ఆ గేట్ ఏదైతే ఉన్నదో అదే మకరం సుమ అని మాస్టర్ గారు చెప్తున్నారు. నేను చాలా క్లుప్తంగా ఎక్కువ మీ మైండ్ స్ట్రైన్ అవ్వకుండా
సబ్జెక్ట్ కొంచెం మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాం కాబట్టి అక్వైరీస్ వచ్చేటప్పటికి నేను ఇంకొంచెం సింబాలిక్ ఎక్స్ప్లెనేషన్ పెంచుతాను. మీరు మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు, అంతా ఇంత అస్ట్రాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు సిగ్రాట్ని చదువుకోండి, ఈ క్యాప్రికార్న్ చదువుకోండి. ఈ నెలంతా కూడా క్యాప్రికార్న్ 20 పేజీలు అంత నోట్స్ ఉంటుంది. ఈ నెలంతా కూడా మళ్ళీ అక్వేరియస్ వచ్చేంతవరకు, అక్వేరియస్ ఎప్పుడు వస్తుంది మనకి? జాన్వరి 19 ప్రాంతంలో వస్తుంది. అంతవరకు కూడా మీరు ఏం చేయాలన్నట్లయితే రోజుకు 1-2 పేజీలు చదువుకోండి, అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే ఎప్పుడైనా కలుసుకోవడం మనం చెప్పుకుందాం. ఇంగ్లీష్ అనేటువంటి వాళ్ళు ఈ ట్రాన్స్లేషన్ తెలుగులో ఆనందాచార్యులు వారు చేశారు, ఆ పుస్తకం చదువుకోండి. నేను కంక్లూడ్ చేస్తున్నాను. ప్రతిరోజు 6 గంటలకి ప్రేయర్ చేసుకోండి. 5:50కే ప్రేయర్ దగ్గర కూర్చోండి. 6 o'clock ప్రేయర్ మొదలు పెట్టండి. ప్రేయర్ చేసుకోండి. సన్లైట్లో కూర్చోండి. మనం చెప్పిన విధానంగా సన్ ఇన్వోకేషన్ చేసుకోండి. సన్లైట్ని మీలోకి తీసుకోండి. సన్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయండి. తర్వాత ఖచ్చితంగా ప్రాణాయామాలు చేయండి. నేను ఏ ప్రాణాయామం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ స్పేస్ అంతటిని కూడా మనలోకి తీసుకోవటం, మళ్ళీ మన అలాగా నిశ్వాసం ద్వారా స్పేస్లోకి వెళ్ళటం, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయండి. మాస్టర్ ప్లీజ్ లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ ద ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేటటువంటి దాన్ని ప్రతిరోజు ఇన్వికేషన్ ప్రేయర్లో మీరు చదువుకోండి. రాత్రి పడుకోబోయే ముందు తప్పనిసరిగా ఏదో ఒక పుస్తకాన్ని తీసుకొని ప్రతిరోజు నువ్వు ఒక 2 పేజీలు 5 పేజీలు చదువుకుంటూ ఉండండి. వీలైనంత హాయిగా ప్రశాంతంగా ఉండండి. నేను మళ్ళీ నేను చెప్తున్నాను, ఎంత ప్రశాంతంగా మీరు ఉంటారో అంత ఆరోగ్యం బాగుపడుతుంది. ఎంత ఇంటలెక్చువల్ స్టఫ్ మీరు క్యారీ చేశారు, నాకు తెలుసు అనే భావన మీరు ఎంత ఎక్కువ క్యారీ చేస్తారో అంతవరకు డోర్లన్నీ కూడా మూతపడిపోయి ఉంటాయి. శారీరకంగా కానీ, ప్రాణమయ శరీరంలో కానీ, మనోమయ శరీరంలో కానీ ఆ బ్లాక్స్ అనేవి రిలీజ్ కావు. ఎంత హాయిగా, ఎంత సహజంగా, ఎంత సామాన్యంగా, ఎంత సింపుల్గా మనం ఉంటామో అంతగా సాధన అనేది మన సాధనలో ముందుకెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎంతగా మనం ఓపెన్ అవుతామో అంతగా పై ఉండేటటువంటి శక్తి అనేటువంటి మనలోకి దిగి రావడం జరుగుతున్నది. ఎంతగా మనం క్లోజ్ చేసుకుంటామో, తలుపులు క్లోజ్ చేసుకుంటే సూర్యరశ్మి ఎలాగైతే లోపు రావడానికి అవకాశం లేదో, మన మైండ్ అంతా మనమే నిండిపోయి మన మైండ్ అంతా మనమే ఆక్యుపై చేసినప్పుడు ఉత్తమమైనటువంటి ప్రజ్ఞ మనలోకి వచ్చే అవకాశం అది ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ వచ్చే నెల నుంచి మనం కలిసినప్పుడు క్రమక్రమంగా మనం ఇంకొంచెం ముందుకు వెళ్తాము. ఈలోపు మీరు కూడా కొన్ని పుస్తకాలు చదువుకుంటే చాలా బాగుంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.